మంచి కూర్చోండి, దేవుని వాక్యం మనం విందాం. ఈ ఉదయకాలం మన మధ్యలోనికి మా ప్రియులు రెవరెండ్ పిడి ఆశీర్వాదం, చాలా గొప్ప దైవజనులు, వారు మనతో ఉండటం చాలా సంతోషం. మాకెంతో సమీపస్తులు. అమరాబాద్, పద్రా, తర్వాత చెంచు వాడల్లో చాలా గొప్ప పరిచర్య చేశాడు. చాలా గొప్ప పరిచర్య చేసిన ఒక గొప్ప సేవకుడు. ఆయన టీచర్గా, హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. అయితే సార్ కూడా తన పనిలో ఉంటూ చాలా గొప్ప పరిచర్య చేశాడు. చెంచువాడలు, అనేకమైన చెంచువాడల్లో సంఘాలను స్థాపించాడు, సంఘాలను నిర్మించారు. వారు ఉన్నది లేదు, పోవటం లేదు, కానీ నేను పోయి చూసి వచ్చాను. చెంచుపేటకు పోయినాం. ఆడికి పోతే మాకు రొట్టెయు ద్రాక్షారసం తేనె, రొట్టెయు తేనెయు మాకు ఇచ్చారు. గుడిసెల్లో కూర్చొని తిన్నాం, వాక్యం ప్రసంగించినాం. మంచిగా చాలా సమయం, సాయంత్రం వరకు అక్కడ గడిపి వచ్చినాం. చాలా దూరం, అది అడవి ప్రాంతం, పులులు, సింహాలు, జింకలు ఉండేటటువంటి ప్రాంతం. అక్కడి ప్రాంతాల్లో చెంచుల మధ్యలో పరిచర్య చేశారు. అయితే చెంచుల మధ్యలో వీరు స్థాపించిన పరిచర్య సంఘము అయినా కానీ దేవుని యొక్క కృపను బట్టి మిగిలిన వారు శేషము మరి వారితోనే ఉండి చక్కగా సంఘంగా కొనసాగుతున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఆ పరిచర్య చాలా భారభరితమైన పరిచర్య. ఇక్కడ మందిరాలు కట్టుకొని రెండయ్య బాబు అంటే వచ్చేటోళ్ళు లేరు, కానీ అక్కడ మందిరం లేకున్నా కానీ ఒక చిన్న పాట, నువ్వు పోయి పాట ఎత్తుకుంటే చాలు జనాలు వచ్చేస్తారు. అంత ఆశ గల ప్రాణాన్ని చెప్పండి. మనకేం తృప్తి ఇయ్యాడు, ఎందుకంటే మనకు ఆశ ఫుల్ ఇచ్చాడు, పెద్ద చర్చ ఇచ్చాడు కదా. దానికి వందనాలు. మరి సమయమందు వారు మనతోనికి రావటానికి దేవుడు కృపనిచ్చాడు. పరిచర్య దేవుడు వారు చేస్తున్న పరిచర్యను బట్టి వారి కుటుంబాలను దీవించాడు. ఆయనకు వచ్చిన జీతం అంతా కూడా పనికే పెడతాడు, పరిచర్య పనికే పెడతాడు. ఇంట్లో అక్కకి ఇస్తాడో లేదో కానీ ఇయ్యడు. మనతో ఉండటం చాలా సంతోషం. ఒకసారి చప్పట్లు కొట్టి వారిని మన మధ్యలోకి ఆహ్వానిద్దాం. వారు మన మందిరానికి కూడా సహాయపడ్డారు. నేను అడగలేదు కానీ వారు ఇచ్చారు. ప్రైజ్ గాడ్. నేను అడగలేదు, ఎందుకంటే వీళ్ళు జడ్చర్ల వాస్తవ్యులు, ఆయనకే పరిచర్య ఉంది. మనం ఇస్తే ఏమైనా తీసుకుపోతాడు, కానీ మనం ఇచ్చినా తీసుకోడు అసలు. అట్లా నేను ఇవ్వకుండా సార్. సో పరిచర్యకు చాలా సహాయకరంగా ఉంటాడు. ఎక్కడ పరిచర్య చేసినా కొంతమంది ఉన్నారు మన దగ్గర, మంచి క్రైస్తవులు, మంచి విశ్వాసులు, పరిచర్యలు ఉన్నోళ్ళు. ఏడ మందిరం కడుతున్నా కానీ వాళ్ళు మందిరానికి ఇస్తారు. 2000 కానీ 5000 కానీ, పెద్ద లక్షలు అయితే ఏమి ఇయ్యరు, కానీ ప్రతి మందిరంలో కూడా వాళ్ళ 5 పైసలు ఉంటాయి అక్కడ ఖచ్చితంగా. అట్లా ఉన్న క్రైస్తవులు, అంటే పురుషుల్లోనే అంటలేదు, స్త్రీలలో కూడా ఉన్నారు. అదే మందిరానికి పరిచర్యలకు సహకరించే వాళ్ళు ఉన్నారు. ఇదంతా మీకే చెప్తున్నా అంటే ఇనునికి కాదు, మీరు అట్లా చేయడానికి కదా. దేవుడు మిమ్మల్ని దీవించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు, దేవుడు మీ పక్షంగా ఉన్నప్పుడు, ఇది దేవుని కార్యము అని మీరు చూసినప్పుడు మీరు దానికి ఇవ్వాలి, ఆ పరిచర్యను ప్రోత్సహించాలి. మనం మందిరం వైపు నుంచి కరపత్రికలు మనం ప్రచురిస్తున్నాం. గతంలో ఒక 20,000 కరపత్రికలు మనం ప్రచురించాం. ఇక్కడ ప్రాంతాల్లో ఉన్న పాస్టర్లు ఎక్కువ మంది తీసుకుపోలేదు, కానీ చాలా దూర ప్రాంతాల్లో, మంచిర్యాలలో ఉన్న ఒక పాస్టర్ దాన్ని తెప్పించుకున్నాడు. సార్ నేను పోస్టల్ ఖర్చులు ఇస్తాను కానీ నాకు ఆ పత్రికలు పంపి అన్నాడు. తర్వాత అనంతపూర్లో ఒక ఆయన ఫోన్ చేశాడు, సార్ నాకు ఆ పత్రికలు కావాలి. తర్వాత మొన్న హైదరాబాద్ పోతే నాకు కట్టనే ఎత్తుకుపోయింది మొత్తం. అక్కడ పోయిన తర్వాత చాలా మంది తీసుకెళ్లారు. సో పరిచర్యలు నానా విధాలు. హల్లెలూయా. దేవుడు చాలా గొప్ప పరిచర్య చేస్తున్నాడు. మనమైతే కూర్చున్న కాడ నుంచి చాలా గొప్ప పరిచర్య చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ గ్రేట్ మినిస్ట్రీ. వెలుగు సాక్షి 15 సంవత్సరాల నుంచి చాలా దూర తీరాల్లోనికి వెళ్తా ఉంది. తర్వాత కరపత్రికలు ఇప్పుడు మనం ఎక్కువ చేసాం. నేను అంతకుముందు చాలా తక్కువనే చేస్తుంటే, ఒక 5,000 అట్లా చేసి నేను వ్యక్తిగతంగా చేసేవాడిని. ఇంకెవరికైనా ఉపయోగపడుతుందని ఒక సేవకుడు నాకు చెప్పాడు, సార్ మన కాంటెక్స్ట్ లో మనకు సంబంధించి మన వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చాలా సూక్ష్మంగా సువార్త పత్రిక మీరు రాయాలి అని చెప్పాడు. అధికారం కలిగిన వాడిని లాగా నాకు చెప్పిండు. దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు. ఇక్కడ నుంచి మనం చాలా దేశాలలో మనం సువార్త ప్రకటిస్తుంటున్నాం. సూడాన్, సోమాలియా, నైజీరియా ప్రాంతాల్లో ఉన్న ఇస్లామిక్ గ్రూప్స్ ను మనం చేరుతున్నాం. హల్లెలూయా. దేవునికి వందనాలు. సువార్త వింటున్నారు, కొంతమంది వింటున్నారు. చాలా మంది రివర్స్ లో వస్తారు, కానీ కొంతమంది వింటున్నారు. విమెన్ ఆర్ లిసనింగ్, విమెన్ ఆర్ రెస్పాండింగ్. అట్లా మనకు వాళ్ళు ఎవరో తెలియదు, కానీ దే ఆర్ రెస్పాండింగ్.
నేను క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను ఒక ముస్లిం స్త్రీ బయటకు వచ్చిందంటే ఎంత ఆశ్చర్యమమ్మా. దూర తీరాలు పోవాలంటే వీసాలు కావాలి, పాస్పోర్ట్ అప్డేట్ ఉండాలి, పైసలు కావాలి. అమెరికా పోయి వస్తే అక్కడ సువార్త చెప్పలేకపోయినా, కానీ పోకుండా ఇక్కడి నుంచే అనేకమైన కంట్రీస్ లో మనం దేవుని యొక్క వాక్యం చెప్పగలుగుతున్నాం. ప్రార్థన చేస్తున్నారా? నా కోసం చేస్తున్నారా? పాస్టర్ కోసం కూడా చేయాలి. మీ అందరి కోసం నేను చేస్తుంటాను. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అనేకులకు సువార్త వెళ్ళాలి. ఒకటే మాట, రైట్ మోడ్ ఆఫ్ రీచింగ్. చాలా మంది ఇస్లామిక్ టీచర్స్ తో మనము దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నాం. సో గాడ్ ఈస్ డూయింగ్ వర్క్. నేను కాదు, మనం ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఈ మైక్ లాగా, కానీ మాట్లాడేవాడు దేవుడు. చాలా టఫ్ పీపుల్, అసలు మాట విననటువంటి వాళ్ళు దేవుని ఆత్మ ద్వారా కదిలించబడి ప్రభు ఎదుకు వస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా అప్పుడప్పుడు డైలాగ్స్ లో ఉంటాం, కానీ చాలా మంది వినరు వాళ్ళంతే, అలా ఉంటారు. వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యాలు చేయాలి. సో ఉదయకాలం దేవుడు మనకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలం వచ్చిన వారందరికీ శుభములు, అభినందనలు. మరి ప్రత్యేకంగా రెవరెండ్ డాక్టర్ సుందర్పాల్ గారు అన్న ఒకసారి రండి అన్నప్పుడు నాకెందుకు త్వరగా ప్రేరేపణ వచ్చి వెంటనే నేను ఒప్పుకోవడం జరిగింది. మరి చాలా కాలం నుంచి నేను ఈ సంఘానికి రావాలి, వాక్యం వినాలని నాకు ఉండే, కానీ నన్ను పిలిచినందుకు నేను ఆశ్చర్యపోతున్నా. నేను వినాలని, మా కుటుంబానికి చాలా సన్నిహితుడు ఇక్కడ కూర్చున్నటువంటి రెవరెండ్ డాక్టర్ సుందర్పాల్ గారు. చాలా కాలం నుంచి ఆయన చెప్పిన విధంగా నా గురించి ఎక్కువ చెప్పిండు. ఆయన ఇంటిమేసిని బట్టి సిస్టర్ కూడా నాకు చాలా కాలం తెలుసు. తర్వాత గిద్యోన్ పరిచయంలో మేము చాలా కాలం నాగార్జున సాగర్ ఇక్కడ వెళ్ళిపోయినాము. ఎన్నోసార్లు వారు ఆతిథ్యం ఇచ్చారు. నిజంగా వారు పత్రిక, వెలుగు సాక్షి పత్రిక పంపిస్తారు. మా కొడుకు మొన్ననే అన్నాడు, ఇది చదువు బెనహార్ అని పేరు, ఇంగ్లీష్ టీచర్ గవర్నమెంట్లో. ఆయన భార్య బ్యాంకులో పనిచేస్తారు, ఏపీజీబీలో. చదువు అంటే ఈ పత్రిక డాడీ చాలా మంచి పత్రిక, చాలా మంచి విషయాలు రాస్తూ ఉంటాడు. నేను చెప్పిన ఇది పొగర్, ఐమ్ నాట్ ఎగ్జాల్టింగ్ ఆర్ ఎగ్జాజరేషన్ కాదు ఇది, కానీ ఈ టౌన్లో ఈ ఎంబీలో ఇటువంటి స్కాలర్ లేడని నేను అనుకుంటున్నా. వాక్యంలో చాలా నిష్ణాత కలిగినటువంటి, చాలా లోతైనటువంటి మర్మాలు తీసి ఎన్నో సత్యాలు రాస్తుంటున్నాడు, చెప్పగలుగుతున్నాడు. నేను ఎందుకో ఒకసారి వచ్చి విందాం వాక్యం అని అనుకున్నా, ఎప్పుడు వీలు పడలేదు. కానీ నాకే సమయం ఇచ్చిండు. ఆయనకు వందనాలు, దేవునికి స్తోత్రాలు, దేవుని మహిమ కలుగును గాక. 40 సంవత్సరాల వాక్య పరిచర్యలో నేను జీవిస్తున్నాను. ఇక్కడ ఒక సిస్టర్ నన్ను గుర్తుంది, మనన్నూరా, అమ్రాబాద్, చింతలంపల్లి. ఓకే, చింతలంపల్లికి నేను 2 నెలల కింద వాక్యం చెప్పొచ్చిన. మరి అక్కడ లాలా ఉంటాడు. చాలా సంతోషం. ఈ సమయం నాకు ఇచ్చినందుకు ఇది ఇస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్, ఇస్ హానర్ ఫర్ మీ. మీ ముందు ఉంటున్నా అంటే చాలా గొప్ప సంగతి. ఈ ఆదివార దినములో మరి పాస్టర్ గారు చెప్పినట్టు మా ప్రాంతం అంతా ఒక్కొక్క స్థలానికి మాత్రమే వచ్చిండు, మిగతా స్థలాలు తిరగలేకపోయినాం మేము. అయిన చెంచోలు అప్పటికే కొంచెం మార్పు చెంది 10 సంవత్సరాల కింద, అప్పటికే 10 సంవత్సరాలు అయి ఉంటుంది. కానీ చాలా కష్టపడి ఆ ప్రాంతంలో మేము స్వార్థ సేవ చేయడం జరిగింది. నా యొక్క విజన్, ఒక మిషనరీ దైవజనులు ఆ కాలంలో 1920, 1910 సంవత్సరం దైవజనుల మిషనరీలు మా ఎంబీ వాళ్ళు. ఎంబీ అంటే నేను ఎంబీ పక్షపాతిని అనుకుంటా. ఎందుకంటే ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఎంబీ. ఎక్కడ పోయినా, ఏ దేశం పోయినా నేను ఎంబీ అని సగర్వంగా చెప్పుకుంటా. ఎందుకు ఇది చెప్తుంటే ఇది చాలా క్వాలిటీ ఉండేటువంటిది. భక్తిలో, సిద్ధాంతాల్లో ఎంబీలో ఉన్నంత మంచి క్వాలిటీ స్క్రిప్చర్ ఈ యొక్క దైవ సేవ ఎంతో గొప్పదని నేను చెప్తా. ఆ కాలంలో
అడవి ప్రాంతము, దోమలు, ఈగలు, అది యాక్చువల్గా పనిష్మెంట్ ఏరియా. ఒక గవర్నమెంట్ సర్వెంట్ అక్కడ పోవాలంటే పనిష్మెంట్ ఉంటే అక్కడ వేస్తారు. అది వెంకేశ్వరం, చిట్లగుంట, ఇప్పలపల్లి, మద్దిమడి వరకు అదంతా ట్రైబల్ ఏరియా అంటారు. ఇప్పుడు అంతా మారిపోయింది. ఆ కాలంలో పూర్వకాలం దాదాపు 100-120 సంవత్సరాల కిందట ఎడ్ల బండ్ల మీద, గుర్రాల మీద, సైకిళ్ళ మీద మిషనరీలు వెళ్ళి ఆ ప్రాంతంలో సువార్త సేవ చేసినట్టు మీరు నమ్మండి. మరి రూఫసాయి గారు, వారి యొక్క ఫాదర్ నాకు బాగా తెలుసు. వారు కూడా ఆ ప్రాంతంలో మరి ప్రభుత్వ ఉద్యోగం చేసినటువంటి వాడు. ఆయనకు కూడా బాగా తెలుసు. మేము చాలా సన్నిహితంగా మాట్లాడుకుంటుంది. మరి ప్రభుని కృపను బట్టి నేను చాలా కాలం మీద రాలేకపోయాను. అది కూడా నేను చింతిస్తున్నాను, బాధపడుతున్నాను మీతో సహవాసం లేనందుకు. కానీ నేనే వాక్యం వినాలనుకున్నా కానీ నాకే వాక్యం చెప్పని చెప్పిండు. మరి ఆయన దాంట్లో నేను చాలా తక్కువ నాది. అయినా దేవుడు ఇచ్చిన చిన్న అనుభవాన్ని మీతో పంచుకోవాలని కోరుచుంటున్నాను. నా విజన్ ఏంటంటే, ఒక మిషనరీ ఇంత శ్రమపడి ఈ ప్రాంతానికి సైకిల్ మీద నడుచుకుంటూ గుర్రాల మీద రాకపోతే మా తల్లిదండ్రులకు సువార్త ఎక్కడిది? వారి సువార్త దేవుడు నమ్మకపోతే మేము ఎక్కడి వారము అనేటువంటి ప్రశ్న ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాలో ఉండేది. దాన్ని బట్టి దేవుడు ఎంతగానో మరి క్రమక్రమంగా పిలుస్తున్నాడు. మా అమ్మ ఎందుకు నమ్మకం? నాకు పిల్లలు లేరు. ఒకప్పుడు చనిపోయిండు. మొదటి బట్టి చాలా కాలం పిల్లలు లేకపోతే చాలా బాధపడ్డదాన్ని. షీ వాజ్ బేరింగ్. అందరూ ఆమెను చూసి ఆ కాలంలో పిల్లలు లేకపోతే సమాజంలో చాలా నీచంగా చూసేవారంట. పిల్లలు లేరని. అప్పుడు ప్రభుని నమ్ముకొని, ప్రభువా ఒకవేళ నాకు ఒక కుమారుని ఇస్తే నేను ఆయనకు ఆశీర్వాదాన్ని పేరు పెట్టుకొని నీ మహిమ కొరకు పెంచుతా, నీ సేవ కొరకు పెంచుతా అని తీర్మానం చేసుకున్నది. ప్రభుని నమ్ముకున్నాక ప్రార్థన చేస్తూ 7 సంవత్సరాలు చేసింది. ఓపికతో, పట్టుదలతో. 7వ సంవత్సరం దేవుడు ఆమెకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నిలబడ్డానంటే ఆమె ప్రార్థన, మా నాయన పట్టుదల. రెండో విషయం ఏంటంటే, మా గ్రామానికి బస్సు లేదు. మేము తిరిగి చదివేటప్పుడు బస్సు లేదు. 10 కిలోమీటర్లు పోవాలి. బస్సు కొరకు అమరాబాద్ రావాలి. బస్సులు ఎక్కి మళ్ళీ మా ఊళ్ళో రావాలి. MBC హై స్కూల్లో నేను చదవడం. మా ఫాదర్ ఒక్కడే చెప్పిండు, ఎవరైనా మన గ్రామానికి ఆ కాలంలో నడుచుకుంటూ వచ్చి ఈ వాక్యం చేత పట్టుకొని వచ్చి యేసుప్రభు నా దేవుడు, రక్షకుడు, ఆయన మృతుల్లో నుంచి లేచినటువంటి సజీవుడైన దేవుడు, ఆయనే సృష్టికర్త, యేసుప్రభుని గురించి ఎవరైతే చెప్పడం వస్తారో ఏ డినామినేషన్ కానీ, ఏ ఫెలోషిప్ కానీ, ఏ సంస్థలు కానీ చేర్చుకోవాలి, భోజనం పెట్టాలి, ఆతిథ్యం వేయాలి, ఆశ్రయం ఇవ్వాలి, వాళ్ళు పోయేటప్పుడు బస్సు కిరాయిలు కూడా ఇవ్వాలని చెప్పి అదే నేను పాటిస్తుంటాను ఇప్పటి వరకు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మీరు వింటున్నారో లేకపోతే మీకు బోరు కొడుతుందో లేకపోతే నేను త్వరగానే గురించాలని ప్రయత్నం చేస్తా. కొన్ని అనుభవాలు పంచుకోకపోతే నాకు కూడా డిఫెక్ట్ అనిపిస్తున్నది. నేను ఎవరు అనుభవాలు చెప్పను, నా సొంత అనుభవాలు చెప్తా. నేను సేవలో పడే కష్టాలు కూడా అప్పుడప్పుడు మీకు వాక్యం తీసుకొని చెప్పేటప్పుడు కూడా మధ్యలో చెప్తుంటా. దయచేసి వినాలని కోరుచుంటున్నాను. మరి ఈ సమయం నాకు చాలా ప్రాముఖ్యం. మరి మా ప్రాంతం ఇప్పుడు సువార్త అక్కడ ఆరాధన జరుగుతూనే ఉంది. 1 గంట 2 గంటలు నాకు ఫోన్లు వస్తాయి. ఎంతమంది వచ్చి ఏం చేసినందుకు ఫోన్లు వస్తాయి. అక్కడ ఉన్నటువంటి పరిచర్య చేసేవాళ్ళు. మీకు కూడా నేను ఆహ్వానిస్తున్నా, అయ్యగారు కూడా రావాలని. మరి సభాముఖంగా మీ సంఘపక్షంగా మీరు కూడా వచ్చి చూస్తే మంచిది. చెంచోళ్ళు ఎప్పుడు ఎట్లా మారిపోయినారు, ఏ విధంగా ఉన్నారు అనేది మీరు తెలుసుకుంటారు. ఎట్లా పాటలు పాడుతున్నారు. ఒకప్పుడు వాళ్ళు గుడికి రావాలంటే ఎట్లా ప్రారంభమైందంటే, వింటారా సందే ఇదక ముందు చిన్న దృష్టాన్ని చెప్తా. ఒక దైవజనుడికి ఒక పాస్టర్కు, ఒక సంఘంలో ఉన్న పాస్టర్కు దర్శనం వచ్చిందంట. ఆ దర్శనంలో పరలోక రాజ్యం పోయిండు. పరలోక రాజ్యం పోయిన తర్వాత అందరూ లైన్ నిలబడి, ఎందుకంటే కిరీటాలు పరలోక రాజ్యంలో తీర్పు కొరకు మనం అయ్యగారు చెప్పు కదా, మన తీర్పులోనికి రాక మరణంలోని జీవములు దాటిగా అక్కడ కిరీటాలు ఇస్తాడు, బహుమానాలు ఇస్తాడు. మనం పొందిన శ్రమలకు, బాధలకు, వేదనలకు బహుమానాలు ఇస్తారు. అట్లా లైన్లో నిలబడరు అందరూ. ఈ పాస్టర్ దగ్గర డ్రైవర్ కూడా, నాకు డ్రైవర్ వచ్చింది, మంచి భక్తిపరుడే. ఆ డ్రైవరు పాస్టర్ ఇద్దరు కలిసి ఆ దర్శనంలో ముందు డ్రైవర్ ఉన్నాడు, తర్వాత వాళ్ళ పాస్టర్. అరే మా డ్రైవర్ వచ్చింది కదా పరలోకానికి, కిరీటాల వరుసలు నిలబడాలని ఆ క్యూలో నిలబడ్డాడు. ఆ డ్రైవర్కు
మరి అందరు ఒకరెంబడి ఒకరు ఆ బహుమానాలు కిరీటాలు పెడుతుంటే ఈ పాస్ వెనకాల ఉండి చూస్తున్నాడు, లైన్ అంతా చూస్తున్నాడు. ఆహా, ఎంత మంచి దైవజులు, అందరికీ దేవదూతలు కిరీటాలు ఇస్తున్నారు అని చూసుకుంటా పోతే వాళ్ళ డ్రైవర్ వంతు వచ్చింది. డ్రైవర్కు మంచి ముత్యాలు, బంగారము, వజ్రాలు, రకరకాల మెరిపేసి ఆ కిరీటం పెడుతుంటే, అబ్బా మా డ్రైవర్కే ఇంత మంచి కిరీటం పెడుతుండ్రు, నాకింత మంచిది పెడతాడు ఈ పాస్ట్ అనుకుంటున్నాడు అని ఆ డ్రైవర్ పైన ఈయన వంతు వచ్చింది. ఈయన దగ్గరకు వచ్చే వరకు ఒక చెక్కతో చేసిన కిరీటం తెచ్చిందట. చెక్కతో చేసిన కిరీటం దేవతలు తెస్తే, ఏంది నా డ్రైవర్కి ఏమో మంచి కిరీటం పెట్టిండ్రు, బంగారం, వైడం, వజ్రాలతోటి, నాకు చెక్క కిరీటం అంటే, నీ డ్రైవర్ బస్సు తోలేటప్పుడు వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు పాటలు పాడుతూ ప్రార్థిస్తూ స్తుతిస్తూ వాళ్ళు ఆలయానికి వచ్చింది. నువ్వు ప్రసంగం చేసేటప్పుడు అందరు నిద్రపోయాడు కాబట్టి నీకు చెక్క కిరీటం రాదు. మరి నాకు చెక్క కిరీటం రావాలంటే మీరు నిద్రపోకుండా ఉండాలి. నిద్రపోకుండా ఉంటే సంతోషం. తొందరగా నేను ముగిస్తాను, నేను మీ సమయం ఎక్కువ నేను తీసుకోను. మరి మీరు చక్కగా ఉంటే నాకు కూడా సంతోషం. జనంతో పెద్ద జనం అవసరం లేదు, ఎక్కడ 2-3 కూడుదరో నా నామమున అక్కడ ఉంటాను. యేసు ప్రభు ఒక్కరు కూడా వాక్యం చెప్పిండు. ఎవరో ఒక్కరు, ఒక స్త్రీ పట్టుకుని వాక్యం చెప్పిండు, ఆమె హృదయంలో అంతా లాగేసిండు, ఆమె చరిత్ర అంతా చెప్పిండు. ఆమె ప్రభులోకి వచ్చింది, గ్రామం అంతా ప్రకటించబడ్డది. తెలియదా? సమరయ స్త్రీ, కరెక్ట్. ప్రభుకు సంఖ్యతో నిమిత్తం లేదు, వ్యక్తితో నిమిత్తం, హృదయాలతో నిమిత్తము. నేను చాలా సంఘాలు తిరుగుతుంటా. ఒక శంషాబాద్లో పెనుగల్ సంఘము, ఇక్కడ సెంటినరీ ఎండి చర్చి అప్పుడప్పుడు తిరుగుతుంటాము. మరి మీరంతా ఆరాధన చేస్తున్న చాలా సంతోషం అనిపించింది. పెద్ద సంఘాల పోయి బ్యాప్టిస్ట్ సంఘము సనత్ నగర్లో, అక్కడ కూడా నాకు వాక్య పరిచయం ఇచ్చిండ్రు. ఎంత డీసెంట్ క్వైర్, చాలా క్వైర్, మంచి పాటలు పాడుతుంటారు, మంచి వాయిద్యాలు ఉంటాయి, చాలా చక్కగా ఉంటుంది వినేవారికి. మంచి ఏసీ, ఫ్యాన్లు, అన్ని సదుపాయాలు ఉంటాయి. కానీ నాకేమనిపించిందంటే, పాటలు పాడేందుకు క్వైర్ ఉన్నారు, వాక్యం చెప్పేటందుకు పాస్టర్ ఉన్నాడు, సాక్ష్యాలు చెప్పేటప్పుడు కొందరు ఉన్నారు. ఇంకా వచ్చిన వాళ్ళు ఏం పని చేయాలి? వినాలి, సందేశిపోవాలి. పాట పాడేది లేదు, నోరు తెరిచేది లేదు, ఒక సాక్ష్యం చెప్పేది లేదు, ఒకరికి మన విషయాలు చెప్పుకునేది లేదు. ఇది వాళ్ళ యొక్క దినచర్య. ప్రతి వారం నేను ఒకసారి ఒక పెద్ద సంఘంలో అడిగిన, ఒక ప్రశ్న వేస్తే, 50 సంవత్సరాల నుంచి ఈ గుడికి వస్తున్నాం సార్ అంటే, ఒక ప్రశ్న వేస్తే, మరి ఎత్తబడే సంఘానికి 2వ రాకడికి ఏమన్నా ఏందమ్మా అంటే, ఏమో సార్ అంటారు. అబ్రహాం ఎవరమ్మా అంటే, ఎవరో సార్ అంటారు. మరి ఏం తింటానమ్మా, 20 ఏళ్ళు 50 ఏళ్ళు చూపొచ్చి అంటే, వస్తాం, గుడికి పోతాం, సందా చేస్తాం, వస్తాము, మాకు బర్త్డేలు నడిపిస్తారు, మా గృహప్రవేశాలు నడుస్తాయి, పెళ్లిళ్ళు చేస్తాడు, చావులు పుట్టుకలు అన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇది సంఘాల పరిస్థితి. ఎలక్షన్లు ఇస్తే కొట్లాడతారు, 1000 రూపాయలు, లక్షల రూపాయలు పెట్టుకుంటారు. చాలా సంతోషం. ఇక్కడ అటువంటిది ఏమీ లేదు, ప్రశాంతంగా ఉంది. మా చర్చలు కూడా ఏ ఎలక్షన్ లేవు, ఏ పదవులు లేవు, ఏ గొప్ప లేదు. అది దేవుని దృష్టిలో పతనం అయిపోయింది. అది సకానికే. నా దృష్టిలో అయితే ఈ ఎలక్షన్ల కొరకు పోరాడడం, కొన్ని చర్చల్లో ఏలుగుతున్నారు, ఇవి కూడా పెడుతున్నారు, నేను చూసిన. ఎందుకు అంతా దిగజారిపోతున్నారు? ఓట్ల కొరకు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు. అబద్ధికులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. కాబట్టి ఈ యొక్క ఉదయకాలంలో మీకు ఈ సంగతులు చెప్పుకుంటూ పోతే వాక్యం ప్రచారం కొంచెం వాక్యంలోనికి వెళ్ళాలని కోరుతుంటున్నాను. చదివిన లేఖన భాగంలో నుంచి కొన్ని వాక్యాలు తీసుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయం చదివిన లేఖన భాగమే. మీకు అందరూ తెలుసు, బాగా మీకు ఎప్పటి నుంచో తెలుసుది, చాలాసార్లు వినింటారు. మీ పాస్టర్ గారు చాలా చక్కగా వివరించి ఉంటారు. ఆయన మంచి స్కాలర్ కాబట్టి లోతైన విషయాలు చెప్తుంటాడు. వాక్యాన్ని తరిచి 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 బాగా తరిచి దాంట్లో నుంచి వెన్న నెయ్యి తీసినటువంటి ఆ వ్యక్తి అనేటువంటి ఆయన మాకు ఉండడం, మీకుండడం చాలా అదృష్టం. అటువంటి వాళ్ళు మాకుంటే ప్రతి వారం తీసుకపోతుంటే ఆయన అటు
తీసుకుపోయి ఇంకా కొంత సత్యాలు నేర్పిస్తుంటే. ఎందుకంటే వాక్యము పైన 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 చదివితే అది అర్థం కాదు. లోతైనకి వెళ్ళాలి, లోతైనట్టు వాడికి వెళ్ళాలి. ఒక అమెరికా నుంచి ఒక ఆయన ద్వారా వస్తే ఇండియాలో ఏం మంచి పండు చాలా రుచిగలదని ఆయన ఎంబడున్నాడు స్పాన్సర్ని అడిగాను. అడిగితే సీతాఫల పండు చాలా మంచిదే, చాలా టేస్ట్ ఉంటుంది, అది చాలా తీపి ఉంటుందని అంటే ఆయన చెప్పిండు. ఇండియాకి వచ్చిండు, ఆయన ఎంబడి ఎవరు లేరు, సీతాఫల పండు తీసుకున్నాడు. వచ్చిన భాషలో మాట్లాడి తీసుకొని అది ఇట్లా గిల్లి తిన్నాడు. మీది గిల్లి పెట్టేసుకున్నాడు. ఎట్లుంటుంది అది? ఒగరొగరు, చేదు. ఈ పాస్టర్ నాకు అంత రాంగ్ గైడెన్స్ ఇచ్చిండు, రాంగ్ అడ్వైజ్ ఇచ్చిండు. ఈ సీతాఫల పండు ఏం టేస్ట్ ఇది అది తీసి దాని చేసి ఆడబడేసి వచ్చి ఎందుకు పడేసిన హాయ్ గారు, వై హ్యావ్ థ్రోన్ అవుట్ దట్ కస్టర్డ్ యాపిల్, మంచిది, వెరీ స్వీట్. ఎక్కడ ఉంది స్వీట్ లేదు, ఏం లేదు, వేస్ట్ ఇది అన్నాడు. అట్లాగా దాన్ని తినేది తీయాలి, దాన్ని కంప్లీట్గా ఇప్పాలి. ఇప్పి దాంట్లో ఉన్నటువంటి ఆ భూగము తీసి ఆ విత్తులు పడేసి అది శ్రేష్టం అంటే అప్పుడు తెలుసుకొని ఆయన లోపల ఉన్నట్టు దాన్ని తీయడం ప్రారంభం చేశాడు. చాలా తీయమంటుంది కదా. నాకైతే సీతాఫల పండు అన్నిటికంటే మంచిది అనిపిస్తుంది. దేవుని ఎందుకు చెప్పారు? దేవుని వాక్యం కూడా పైన 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 చదువు కూడా పైనే పోతుంది. ఒక ఆయనకు న్యూ టెస్టిమెంట్ ఇస్తే బైబిల్ అంటారని న్యూ టెస్టిమెంట్ కొనుక్కొని తీసుకున్నట్టు చదువుతాడు. అది న్యూ టెస్టిమెంట్లో మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో ప్రారంభం చేస్తే ఏముంటుంది అందులో? అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి, అబ్రహాం ఇస్సాకు ఇస్సాకు యాకోబు అంత కనెనే ఉంటుంది. ఆ అధ్యాయం ఏదే అంత బైబిల్ కనెను. ఈయన కానీ ఇదే నచ్చి అని ఒక పక్కన ఆ ఇచ్చిన ఏమైనా బైబిల్ చదివినవా సార్ అంటే ఏముంది అందులో అంతా ఈయన ఆయన కనుడు ఆయన కనుడు. ఇంకా కొంచెం ముందుకు పోండి సార్, మీరు ఇంకా కొంచెం లోతు పోయి చదవండి. ఆ మరియం ఎట్లా కన్నది, యేసుపురం ఎట్లా పుట్టిండు, ఆయన చరిత్ర అంతా ఉంటుంది. అట్లనా అని చదివి మీరు నమ్మకోండి. కానీ నేను పనిచేసే స్థలంలో ఇక్కడ మహబూబ్నగర్లో మోడల్ బేసిక్ స్కూల్లో ఒక 6 సంవత్సరాలు చేసినారు. డైట్ కాలేజీలో ఒక 5-6 సంవత్సరాలు. అప్పుడు మీ పాస్టర్ గారు కూడా పిలుచుకోపోయినా, జ్ఞాపకం ఉందో లేదో, డైట్ కాలేజ్కి ఇంగ్లీష్ కొరకు ఫొనెటిక్స్ ఎట్లా చెప్పాలని. ఇప్పుడు నేను రిటైర్ అయ్యి 17 సంవత్సరాలు అయింది. నేను మా గ్రామాల్లో 30 సంవత్సరాలు చేసిన. 30 సంవత్సరాలు, దాదాపు 30 సంవత్సరాలు అక్కడ ఉన్నా. ఒక 6-7 సంవత్సరాలు ఇక్కడ వచ్చిన అనుకో. అంటే ఇక్కడ వచ్చి కూడా అక్కడ తిరిగేది బాగా. సాయంత్రం స్కూల్ ఇవ్వగానే గ్రామాలకు వెళ్ళిపోవాలి, సువార్త చెప్పాలి, రావాలి. చెంచు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ గుడిచెలకు పోవాలంటే ఎందుకో నా లోపల ప్రేరేపణ. దైవజనుడు ఆనాడు రాకపోతే మేము ఎక్కడ ఉండేవాడిని, నాకు ఉద్యోగం జరిగి ఆనాడు హేళన చేసిండు. క్రైస్తవులకు ఉద్యోగాలు రావు, క్రైస్తవులకి ఎవడు లోన్ ఇవ్వడు, క్రైస్తవులకి ఎవడు ప్లాట్లు ఇవ్వడు, క్రైస్తవులు ఎవడు ఏది కూడా సహాయం దొరకాలంట. ఆ మతంలో పోతే హేళన చేసిండు, అవమానించి. అయినా ఓర్చుకున్నాం, మా నాయన ఓర్చుకున్నాం, మేమందరం ఓర్చుకున్నాం. వారి ముందే చదువుకున్నాం, వారి ముందే ఉద్యోగం దొరికినాయి, వారి ముందే గవర్నమెంట్ జాబ్ దొరికి దేవుని స్తోత్రం. కథలు ఇట్లా ఉంచిండు. ఇంత గొప్ప దేవుడు నాకుండగా ఎందుకని నేను ఎందుకు ఇంట్లో కూర్చోను? నాకు ఇంట్లో కూర్చోలేదు. ఎప్పుడు బయటకెళ్ళు పో, వెళ్ళని నా లోపల. సాయంత్రం కానీ ఒకరిని దినబెట్టి పెట్టుకొని గ్రామాలలో పోయి ఆ గుడిసెలలో పోవాలంటే మోకాళ్ళ కింది పొంగిపోవాలి ఆ గుడిసెలకు, లేకపోతే లోపలికి పోలేము. అటువంటి పరిస్థితిలో ఒక్కొక్కరింటికి ఒక్కొక్కసారి పోయి ఒక్కొక్కరిని ప్రభులు నడిపి వారు నిజంగా యాక్సెప్ట్ చేసిన చాలా గొప్ప సంగతి. నేను పెద్ద పబ్లిసిటీ చేయలేదు, పెద్ద హంగామా చేసి పెద్ద మీటింగ్లు పెట్టించి వారం పిలిపి చేయలేదు. ఒక్కొక్క కుటుంబాన్ని కనిపిస్తే దాదాపు 350 మంది ప్రభు నమ్ముకున్న దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందరు ఉన్నారు, అక్కడక్క పోతున్నారు. ఒక సంఘంలో మాత్రం ఒక 100 మంది రెగ్యులర్గా మా దగ్గరకు వస్తారు. దాదాపు ఇంత చర్చ్ ఉంటుంది. ఇంకో దగ్గర కూడా కొంచెం చిన్న చర్చ్ ఉంది. ఒక 2 పాస్టర్లు అక్కడ వాక్యం చెప్తున్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. మీరు చూడాలంటే మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. సంతోషం. దేవుడు వాక్యంలోకి వెళ్ళి ధనవంతుడు ఒక ఉండెను. ఇది పారబుల్, ఇది ఉపమానము కాదని గ్రంథకర్తలు స్కాలర్స్ రాసిండ్రు. ఉపమాన లిస్టులో కూడా ఇది ఉపమానం లేదని
నేను బాగా పరిశోధించి చూసిన, ఇది ఉపమానం కాదంట, ఇలిస్ట్రేషన్. ధనవంతుడు ఒకడు ఉన్నాడు కాబట్టి ప్రభు కూడా అబద్ధమాడు, ధనవంతుడు ఉన్నాడని చెప్తాడు. లాజరు కూడా ఉన్నాడు, ఇతడు దరిద్రుడు. ఈ లేఖన భాగంలో చూస్తే ధనవంతుడు ఒకడు ఉన్నాను, అతడు ఊదా రంగు బట్టలు సన్నపునార వస్త్రం ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడవాడు. లాజరు ఒక దరిద్రుడును, వాడు కురుకులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉంది, అతని బల్ల మీద రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుకులు నాకెను. అప్పుడు దరిద్రుడు చనిపోయి దేవతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొని కొనుకోబడి, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. అప్పుడు అతను పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరంలో ఉండి అబ్రహాము అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకొరలో నీళ్లలో ముంచిన నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుని నేను ఈ అగ్నిజ్వాలను యాతన పరచుటకు కలిగేసి చెప్పాను. ఇక్కడ ఇద్దరు బెగ్గర్స్, బోత్ ఆర్ బెగ్గర్స్. ధనవంతుడు, లాజరు. లాజరు దరిద్రుడు, ఈ లోకంలో బెగ్గర్. ఇంగ్లీష్లో బెగ్గర్ ఉంది, బెగ్గర్. లాజరు ఏమీ లేదు, ఈ లోకంలో అడుక్కొని తినేవాడు. మరి ధనవంతుడు ఎక్కడ బెగ్గర అయ్యాడు? పాతాళం, అక్కడ. ఇద్దరు బెగ్గర్స్. ధనవంతుని స్థితి, ఈ ధనవంతుని స్థితి చూస్తే చాలా అతిశయంతో కూడినటువంటి వాడు. అందుకనే ప్రభు వాక్యము లూకాసు వార్త చదువుతాను, 12వ అధ్యాయము 19 వచనం 20 ఇక్కడ చూడండి. ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుతున్నాను నేను. అయితే దేవుడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సిద్ధపరచిన ఎవని గతంతో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగునే ఉండెను. బాగినండమ్మా, ధనం ఉండుట తప్పు కాదు. ప్రపంచంలో నేను అమెరికా వాళ్ళని బాగా చూసిన, ఆయా దేశస్తుల వారిని కూడా చూసిన. ప్రపంచంలో చాలా మంది విశ్వాసులు, క్రైస్తవులు పేదరికంలో ఉన్నారు. చాలా మంది ధనవంతులు ఉన్నారు. గొప్ప గొప్ప దేశాల్లో చాలా మంది గొప్ప ధనవంతులు ఉన్నారు. మరి దేవుడు ఇచ్చింది కాదా? ఇచ్చింది. ధనము ఉండుట తప్పు కాదు, కానీ ధనాపేక్ష ఉండకూడదు అన్నాడు. ఎప్పుడు ధనము 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 ధనము, డబ్బు డబ్బు డబ్బు. మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్స్. వచ్చేదంతా ధనం, డబ్బు ఆశ. అంత్య దినములో అపాయకరమైన కాలములు వచ్చును. ఎందుకనగా మనసులో స్వార్థాప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు తల్లిదండ్రుల కవిత. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము కను. ఆశ ఉండాల్సిందే, ఆశ ఉండాలి, కానీ ఆశలు ఉండకూడదు. మంచి ఒకప్పుడు అందరూ పేదవాడు, నేను కూడా పేదవాడిని, ఇప్పుడు నేను ధనవంతుని కాను. కానీ దేవుడు దీవిస్తూ ఎప్పుడు కూడా మా ఇంట్లో ఆ పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. పేద విధవరాళ్ళు ఇట్లా జీవించినట్లే ఎంతమందికి చేసినా వస్తూనే ఉంటుంది. మా భార్య చెప్పి, చేసి వంట పెట్టు అంటే, 5 మంది వచ్చిన 5 మంది పెట్టు, 10 మంది వచ్చి 10 మంది పెట్టు, 30 మంది వంట చేసి పెట్టు. ఈ దినంలో దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు. మేము గొప్పగా దీవించి కోటీశ్వరులు అయ్యాని ఎప్పుడు ప్రార్థన చేయాలి. అనుదినం దయచేయమని ప్రార్థించి, అనుదిన ఆహారం దయచేయదని. ఈ ధనవంతుడు, ఇక్కడున్న ధనవంతుడు చూస్తే ఊదారంగు బట్టలు వేసుకొని, సన్నపునార బట్టలు వేసుకొని అతిగా అతిశయించేవాడు, బహు గర్వపడాడు. ప్రస్తుత దినాల్లో చాలా మంది ఒక 40-50 సంవత్సరాల కిందటికి ఇప్పటికీ భేదం చూస్తే ఇప్పుడు ఎక్కువ డబ్బు డబ్బు డబ్బు.
సాఫ్ట్వేర్ కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్ మంచిదే. కానీ అన్ని విడిచిపెడతారు, గుడికి రావడం విడిచిపెడతారు, డబ్బు కొరకు ఉండకపోతారు. అది చివరికి లాస్ట్ వాళ్ళ జీవితం చూస్తే పతనావస్థలు అయిపోతారు. ఇక్కడ మీరు ధనవంతుడు చూడు, మరి ఇక్కడ ధనవంతుడు పూర్ పీపుల్ కెన్ బి వెల్ ఆఫ్ ఇన్ ద నెక్స్ట్ లైఫ్. దరిద్రులైనటువంటి వారు, పేదవారు రక్షించబడకపోతే వారు కూడా నరకానికే పోతారు. ధనవంతులు రక్షించబడకపోతే నరకానికే పోతారు. బాగా గమనించండి. ధనవంతులందరూ కూడా నరకానికి ఏం పోరు. అందరు పేదవారు మోక్షానికి ఏం పోరు. అందుకనే ప్రభు అన్నాడు కదా, ఒక యవనస్తుడు వచ్చి అడిగిండు, నేనేం చేయాలి పరలోక రాజ్యం వెళ్ళాలంటే, ఏ ఆజ్ఞలు పాటించాలన్నాడు. అంటే నా అర్హత చేయవద్దు, దొంగిలించవద్దు, వ్యభిచరించవద్దు, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నాను, ఇవన్నీ బాల్యం నుంచి చేస్తున్నా, కానీ నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని ఆ ధనవంతుడు అన్నప్పుడు ఆ కొదువు ఏంటంటే, నీకున్న ఆస్తిని అమ్మి వీధలకి. అప్పుడు అతడు ఏం చేసింటే సనుక్కుంటూ గునుక్కుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభు ఏమనంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట కంటే ఒంటె సూది బెజ్జంలో దూట సులభము. ఈ సూది బెజ్జము ఎట్లా ప్రభు ఏ విధంగా దీన్ని చూపించాడు? ఈ ధనవంతుడు, ఈ లాజరేమో అబ్రహాములకు ఆనుకొని పోయినది. నేను బాగా లేఖనాలు పరిశోధించి ఆయా గ్రంథాలు చూస్తే, వేదాంత పనులు రాసి చూస్తే, సూది బెజ్జం అని ఒక యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాకారంలో ఒక సూది బెజ్జం ఒక చిన్న ద్వారం ఉన్నట్ట. నేను రాసి పెట్టాను, ఇంకా గొప్ప చరిత్రకాలు రాసుకున్నాను. ఆ సూది బెజ్జం దాని పేరు ఐస్ నీడిల్. ఆ యొక్క సూదికి బెజ్జం, అది చిన్న బెజ్జం అంటది. 12 ద్వారాలు ఉన్నాయి నెహెమ్యా కాలంలో యెరూషలేము చుట్టూ. 12 ద్వారాలు, 12 ఆత్మ సంబంధమైన వాటికి చూపించిండు. ఈ సూది బెజ్జంలో నుంచి ఒంటె దూరుట సులభం. అంటే ఆ ఒంటె మీద నువ్వన్నీ తీసి పక్క పెడితే ఖచ్చితంగా చూస్తే ఆ ఒంటె కోరుతుంది, లోపలికి పోతుంది. అటువంటి చిన్న ద్వారం అంటది. మన పాపాలన్నీ తీసి పక్కకు పెడితే చిన్న ద్వారంలో నుంచి పరలోక రాజ్యానికి వెళ్తాము. మరి పరలోక రాజ్యం వెళ్ళాలంటే ధనాపేక్షతో, లోక సంబంధమైన ఆశలతో మనం పరలోక రాజ్యం వెళ్ళలేమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ధనవంతులు కానీ పేదవారు కానీ, ద రిచ్ అండ్ ద పూర్ బోత్ డై అండ్ దేర్ బాడీస్ ఆర్ బరీడ్. ఇక్కడ ధనవంతుడు చనిపోయాడు, ముందు లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు మీ వాక్యం చూడండి, ఏమైంది? లాజరు చనిపోయిన తర్వాత ఏమైందమ్మా? అతడు ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతుల చేత అబ్రహాము రమ్మున అనుకుంటకు కొనిపోబడిన. దేవదూతలు వచ్చిండ్రు. ఎవరు చనిపోయినప్పుడు? లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చిండ్రు. దేవదూతలు తీసుకొని నరకాన్ని తీసుకోపోవడానికి ఎప్పుడు రారు. దేవదూతలు, దేవుని దగ్గర ఉన్నటువంటి దూతలు లాజరుని తీసుకొని పోవడానికి వచ్చింది. లాజరు అంటే భౌతిక శరీరమేమో సమాధికి పోయింది, అతని ఆత్మ శరీరం ఏమో దేవదూతలు తీసుకొని పోతున్నారు, స్వాగతం పలికిండ్రు. ఇద్దరు శరీరాలు భూమిలోనే ఉంటాయి, కానీ ఇద్దరి ఆత్మలు మాత్రము 2 భాగాలుగా చీలిపోతాయి. ఈ రోజు నా యొక్క టాపిక్ ఏంటంటే ద డివిజన్ ఈజ్ ఆన్ ద ఎర్త్. ద డివిజన్, విభాగం అనేది మరి ఈ భూమి మీద జరగాలని మరి దేవుని వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. విభజన భూమి మీదనే, భూమి మీద విభజన. ఒక దొంగగానే చనిపోతే రక్షణ లేకుండా, పశ్చాత్తాపం లేకుండా దొంగ హత్యలు చేసుకుంటే అట్లే చనిపోయిందో వాడు చక్కగా నరకానికి పోతాడు. ఒక దొంగ, నరహంతకుడు, ఒక ద్వేషి, తర్వాత ఒక వ్యభిచారి, ఒక పాపి, ఒక దుర్మార్గుడు
ఒక అన్యాయస్తుడు అదే స్థితిలో చనిపోతే నేరుగా ఆ యొక్క పాతాళ లోకానికి వెళ్ళిపోతాడు. ఈ పాతాళ లోకం బాగా పరిశీలిస్తే పాతాళ లోకం అనేది హేడెస్ అని బైబిల్లో ఉంటున్నది. హెల్ అని దాన్ని అంటారు. ఇంకా కొన్ని పేర్లు దానికి ఉంటున్నాయి. నేను రాసి పెట్టుకునే అవసరం లేదనుకుంటుంది. ఈ పాతాళ లోకానికి 2 భాగాలు. ఒకప్పుడు యేసుక్రీస్తు రాకముందు పాతాళంలో 2 భాగాలు. ఒకటేమో ప్యారడైజ్, ఒకటేమో హేడెస్, అంటే మరి రక్షణ లేనటువంటి వారు వెళ్ళేటువంటి స్థలం. యేసుప్రభువు చనిపోయిన చక్కగా పాతాళ లోకానికి వెళ్ళి ప్యారడైజ్లో ఉన్నవారు పరదేశంలో తీసుకొని పరలోక రాజ్యం వెళ్ళాడు. ఇప్పుడు చనిపోయిన వారంతా పరలోక రాజ్యానికి నేరుగా వెళ్తారని దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. ఈ ఇద్దరు శరీరాలేమో భూమిలో ఉన్నాయి, ఆత్మలు మాత్రము విడదీయబడ్డాయి. నేరుగా అబ్రహామురము పోయింది. అబ్రహామురం అనేది యూదులు ఈ పరదేశం అబ్రహామ్స్ బాజం అని పిలుస్తారంట. అదొక పేరు పెట్టుకున్నారు. మనం ఇట్లా కామారెడ్డి, రంగారెడ్డి ఆ పేర్లు ఎట్లయితే వాళ్ళ మనుషుల పేరు మీద వచ్చినావో ఇది కూడా అబ్రహాం బాజం అని పెట్టుకున్నారు వాళ్ళు. అదొక దృష్టాంతంగా మాకు రాయబడి ఉంటుంది. చరిత్రకారులు ఆ విధంగా రాసి ఉంటున్నారు. గేరా దినకరం ప్రభు అనే ఒక చిన్న డిక్షనరీలో కూడా ఈ అబ్రహాము అనే యూదులు పిలుచుకున్నటువంటి పేరు అంటున్నారు. కాబట్టి అబ్రహాము ఎవరంటే ఈ యొక్క లాజరు పోయింది, ధనవంతుడు పాతాళం పోయింది. హాయిగా ఉన్నాడు అబ్రహాము, రొమ్మన సంతోషంగా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ధనవంతుడు అక్కడ ఉన్నటువంటి లాజరును చూసిండు. అక్కడ ఉన్న అబ్రహామును గుర్తుపట్టిండు, లాజరును గుర్తుపట్టిండు. ఎంత క్షేమంగా చూస్తున్నారు వాళ్ళు, ఎంత ఆనందంగా చూస్తున్నారు, ఎంత సంతోషంగా చూస్తున్నారు. వీడు ఎక్కడ ఎంత బాధపడుతుంది ఇక్కడ కూడా చూస్తుంటున్నాడు. ప్రపంచంలో 2 గుంపులు అవుతాయి. ఒకటి పరిశుద్ధులు, రెండవది పాపం. అంతే, ఇక 3వ గుంపు లేదు. ఇవి పరిశుద్ధంగా జీవించాలి, పాపిగా ఉండాలి. 2 గుంపులు. కాబట్టి వీళ్ళిద్దరు 2 గుంపులకు సాదృశ్యంగా ఉంటున్నారు. నీతిమంతులు, అనీతిమంతులు. హేబేలు కయీను వలె, యాకోబు ఏశావు వలె, అబ్రహాము లోతు. అబ్రహాము దేవుడు పిలుచుకున్నాడు, ఫలానా దేశం వెళ్ళు అంటే వెళ్ళిండు. ఎవడెంబడి పెట్టుకొని పోయాడు? ఎవడెంబడి పెట్టుకుపోయాడు? భార్య పోయింది, అందరు. ఇంకా లోతును తీసుకుపోవాలి దేవుడు చెప్పిండా? చెప్పలే. ఆ లోతుని తీసుకొని పోయిండు. ఇద్దరు మంచి, ఇద్దరు చాలా ధనవంతులు అయిపోయిండు. కానీ లోతుకి ఇతనికి భేదాలు వచ్చినాయి. ఎందుకంటే ధనం పెరిగిపోయినందుకు భేదాలు వచ్చినాయి. ఆ లోతు సంతానాన్ని తిరిగి ఇశ్రాయేలుకు విరోధులై కూర్చున్నారు. మోయాబీలు వాళ్ళే, అమ్మోనీయులు వాళ్ళే శత్రువులై కూర్చున్నారు. మరి అబ్రహాము నీ యొక్క భార్య శారాకు కుమారుడు కలుగును అని వాగ్దానం చేసిండు. శారనే ఆయన భార్య. సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చూసి 24 సంవత్సరాలు చూసిండు. ఇంకేమవుతుందని ఆ 24-25 సంవత్సరాల వరకు వేచి చూసి ఈ శారా నా కుమారుడు కావాలని దాసి తీసుకుపోయి అబ్రహాం చేసింది. అది దేవుడు చెప్పిందా? చెప్పారు. తప్పది. ఈ శారా ఆ పని చేసినందుకు ఇష్మాయిల్ పుట్టాడు. ఈ ఇష్మాయిల్ సంతానం కూడా ఎవరు శత్రులైండు? ఇశ్రాయేలుకు శత్రులైండు. అక్కడ లోతును తీసుకుపోయి పిల్లలు అంటే వాళ్ళు ఇశ్రాయేలుకు శత్రులైంది. చూడండి దేవుని ప్రణాళికకి ఎంత భేదం ఉంటుందో. మనం అనుకున్నది వేరే, దేవుడు అనుకున్నది. ఆ తర్వాత దేవుడు ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు వలననే నీ సంతానం అన్నాడు. అదే నీకు ఒక్కడైనటువంటి కుమారుని నాకు అప్పగించిన బైబిల్ ఉంటుంది. ఇస్సాకునే దేవుడు లెక్క పెట్టిండు, కానీ ఈ యొక్క ఇష్మాయిల్ లెక్క పెట్టలేదు. నీకొక్కడైన కుమారుడు నాకు అప్పగించమను. తీసుకుపోయాడు, బలి అవ్వాడు. దేవుడు ఒక్క పొదలో మాట్లాడాడు. మరి అక్కడ ఆయన విశ్వాసాన్ని పరీక్ష పెట్టిండు. బలి కోరడు ఎప్పుడు దేవుడు. పూర్వకాలంలో, పాత నిబంధన కాలంలో బలి ఉంటున్నాయి. ఎన్నో పశువులు ఉన్నాయి, ఎన్నో పక్షులు ఉన్నాయి. అనేక పక్షులు, అనేక పశువులలో దేవుడు కొన్నిటి మాత్రమే నాకు బలి ఇవ్వన్నాడు. ఏంటి అవి? ఎన్నో రకాల పశువులు ఉన్నాయి, ఎన్నో రకాల అడవి జంతువులు ఉన్నాయి. ఏనుగులు, సింహాలు, వంటలు, నక్కలు, జతపిల్లులు,
మనుబోతులు, కుందేళ్ళు అన్నీ ఉన్నాయి. మరి దేవుడు కోరుకున్నది 5 మాత్రమే. పక్షులలో నుంచి జంతువులలో 3, పక్షులలో 2. ఒకటి పశువు, మేక, గొర్రె. వీటి నుంచి మీ స్కాలర్ తెలుసు అన్నీ. ఒకటి పశువులో నుంచి కోడెని కావచ్చు, ఆవులు ఏదైనా కావచ్చు. రెండోది మేకలలో నుంచి, ఇంకోటి గొర్రెలలో నుంచి. మరి పక్షులు వస్తే పావురము, ఇంకొకటి గువ్వ. గువ్వకు యేసుప్రభు వారు పుట్టినప్పుడు గువ్వ పిల్లలు తీసుకొచ్చాడు. పేదవారు ఇచ్చేది అది పావురము. ఇవి మాత్రమే దేవుడు కోరుకున్నాడు. చూడండి ఆ కాలంలో దేవునికి ప్రణాళిక ఎట్లా ఉన్నదో. మరి ఈ దినాల్లో ఏ జంతు అవసరం లేదు, ఏ పక్షిని మనం అవసరం చేయలేదు, ఏ బలుడు చేయలేదు. సండే స్కూల్ పిల్లలు ఒకటి అడిగిందంట, 8వ తరగతి చదువుతుంది. అడిగినాడు, అయ్యారు ఇంకొక 15 నిమిషాలు చెప్పచ్చు కదా. 8వ తరగతి సండే స్కూల్ కానీ ఆ టీచర్ లేదు. అదే బాబు, కొత్త నిబంధన పాత నిబంధన కేంద్ర భేదాలు చెప్పురా అన్నాడు. కొత్త నిబంధనకు పాత నిబంధనలో సంగతులకు భేదం ఏం లేదు టీచర్. పాత నిబంధనలో జంతువులు, పక్షులు అన్నీ రక్తం కాచి వధించు. మరి కొత్త నిబంధన ఏంటంటే ఆ జంతువులు కాచిటానే వధించుడు. అంటే కాపరి వధించబడ్డాడు. పాత నిబంధనలు ఏమో జంతువులు, పక్షులు వధించబడ్డాయి. కొత్త నిబంధనలకు వచ్చే వాటిని కాచిటాడే వధించబడ్డాడు. ఎవరైనా కాచిటాడు? యేసు ప్రభు ప్రధాన కాపరి. మనకు ఆయన వధించం, ఇక మనకు అవసరం లేదు. మా గ్రామాలలో వస్తాయి, అప్పుడప్పుడు చెప్తాం, వినండమ్మా, అయ్యా మీ దాంట్లో దిగితే ఏమి ఇస్తారయ్యా అంటారు. మీ దాంట్లో మా దాంట్లో అప్పుడు దిగేదంటే ఆ దేవుని నమ్ముకుంటామయ్యా, నీ దాంట్లోకి దిగుతూ ఉంటాం. ఏమి ఇస్తారమ్మా, నీ తిరుపతి పోతావు, ఆడేమిస్తావు, అన్నికేమి ఇస్తాను, మేము దిగిస్తే మేమే డబ్బులు వేసి. మరి ఇది మా సంగతులు జవాబు చెప్తారు. ఇట్లా ఇంకొందరు వచ్చి మీ దాన్ని పట్టుకుంటే ఏమి ఇస్తారంట, పట్టుకుంటారంట. ఏందో మీ మతం పడితే ఏమి ఇస్తారు, మీ మతం పడితే ఏమి ఇస్తారు అనమాట. మీ దాంట్లో దిగితే ఏమి ఇస్తారంటారు. చూడండి, అంటే నీకు టెంకాయలు వద్దు, నీ గొర్రెలు అవసరం లేదు, నీ మేకలు అవసరం లేదు, ఆయనే నీ కొరకు బలి అయిపోయాడు. ఆ పశ్చాత్తాపం లేని వారందరూ కూడా పాతాళానికే. ఎంత భయంకరమైనటువంటి కుంభమేళ కుంభమేళ కుంభమేళ. ఇప్పుడంతా పేపర్ అంతా ఏందమ్మా, కుంభమేళ. కుంభమేళ అంటే పాతాళములో వెళ్ళే మేళ. నోరు తెరుచుకుంది పాతాళము. ఆ భయంకరమైనటువంటి మూఢాచారాలు, భయంకరమైనటువంటి మీ పాస్ గారు చాలా మంచిగా రాస్తారు, చాలా మంచి హెచ్చరికతో రాస్తారు పత్రికలు. ఏ భయపడదు. నేను అనుకుంటే ఒకసారి నాకే భయం అవుతుంది, ఏమి ఈ విధంగా రాస్తుంది, ఎవరు దీని మీద ఏం భయపడ్డ అవసరం లేదు. దేవుడు ఆయన చూసుకుంటాడు. అన్నిటికీ త్యాగమే, సజీవ యాగంగా మనం త్యాగం. ఆ పత్రిక నేను చదివేటప్పుడు అరే నాకు సూట్ అవుతుంది ప్రతి వాక్యం. ఎవడైనా నన్ను వెంబడించబోదేలా, ఎనీవన్ డిజైర్స్ టు ఫాలో మీ, ప్రతి దినము తన సిలువనెత్తుకొని తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని వెంబడించాలి. నీ ఇంట్లో కూర్చుంటే సిలువ మోస్తే వెంబడించినట్లా? నువ్వు రాత్రంతా ప్రార్థన చేయి, దినమంతా ప్రార్థన, దినాలు ప్రార్థన, ప్రభుని వెంబడించినట్లేనా? ఎప్పుడైతే నీ సిలువ మోసుకుంటూ బయటకు వెళ్తావో, నీ కొరకు రక్షకుడు వచ్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆ పరలోక రాజ్యం పోయిన అదే మార్గము, సత్యము, జీవము ఎప్పుడైతే చెప్తామో అది సిలువ. అప్పుడు నీకు తిరస్కారాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, హేళన చేస్తారు, దూషిస్తారు. నేను భరించిన ఒక గ్రామం నక్సలైట్, ఫుల్ నక్సలైట్ చెప్పనా, ఫుల్ నక్సలైట్ గ్రామం. ప్రతి ఇంట్లో బాంబులే. టీం వస్తుంది. ఒకసారి వీళ్ళ టీం తీసుకుపోయినట్లే దేవరకొండ నుంచి టీం వచ్చి తీసుకొని పోయినాము. ఆ గ్రామంలో, ఆ గ్రామం పేరు లక్ష్మపురం, మీకు తెలుసు లక్ష్మపురం. ఆ గ్రామంలో చెప్తాం, అయలారా ప్రభు నమ్మండి, ప్రభు నమ్మండి, ఆయన మన కొరకు దిగి వచ్చాడు, ఆయనే మార్గము, సత్యము, జీవము. మరి చనిపోయిన వారు పునరుద్ధానం ఆయనే, జీవం ఆయనే, మనం చనిపోతే తిరిగి లేస్తామని ఎప్పుడైతే వాక్యం నేను చెప్పిందో అందరు పాటలు పాడుతున్నారు. దేవుడు కొంచెం టైటల్స్ అన్న దేవదాస్ కుమారుడు వచ్చిండ్రు, ఇంకా చాలా మంది. అప్పుడు నేను చెప్తున్నా, అక్కడక్కడ ఒక్కొక్కరు మంది గ్రామంలో తిరగాలి. వాడు ముందుకు వచ్చాడు, బాగానే ఉంది, మేము చెట్టుకు గుట్టకు పుట్టకు మొక్కుతాము,
మరి మీ దేవుడు మొక్కమంటుండ్రు, మీ దేవుడు చచ్చిపోతే కూడా లేపుతా అంటుండు కదా, మీలాంటి ఇప్పుడు ఒకరు చంపుతాం, నేను చంపుతాం, లేపి చెప్పింది నువ్వు నమ్ముతామని పెట్టాడు. ఇంకెంత భయంకరంగా ఆలోచించండి. అందరూ ఫుల్ వాళ్ళు మొత్తం నక్సలైట్లే, ఇంటింటి తుపాకులే, ఇంటింటికి బాంబులే. ఈ కొడుకులు ఎప్పుడు ఎవడో వచ్చి వేస్తాడని మా భయం మాకే ఉంది. అరే దేవుడు ఉన్నాడు ఏమని. కానీ ఇప్పుడు మీరు చంపుతాము లేపమాను, పునరుత్థానం మీరేంటారు కదా, మీ దేవుడు లేపుతారు కదా. ఇంకప్పుడు ఆ పరిస్థితుల్లో మీరు కూడా ఉన్నారనుకోండి, ఏం చెప్తారు? ఇప్పుడు మిమ్మల్ని పోనీయము, ఒకరిని చంపుతాము, ఆయన లేస్తే మేము నమ్ముతాం, ఊరు మొత్తం నమ్ముతాం. అప్పుడు దేవుడు ఆయన కృపచేత ప్రార్థన కూడా చేద్దా. అయ్యో ఎంత పని అయిపోయాయి ప్రభువా, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము, వీడు చంపే స్థితికి వచ్చి అటాక్ చేస్తున్నారు. ఇది కాదు, ఎన్ని ఉన్నాయి, అవన్నీ చెప్పాలంటే టైం లేదు నాకు. ఈ హస్నాబాద్ కూడా అయింది, అది కూడా చాలా భయంకరం. ఎట్లా ప్రభు అని ఒకరిని ఆలోచన చేసుకొని, అయ్యా మా దేవుడు గారేవాడు కాడు, నీ సంపంగా లేచేవాడు కాడు. కాలక్రమేణా మనము యాదృచ్ఛిక అనగా మనం న్యాచురల్గా స్వాభావికంగా చనిపోయినప్పుడు ఆయన నమ్ముకొని చనిపోతే ఆయన వచ్చే దినం లేపుతాడని వాక్యం ఉన్నది. యుగంలో నమ్మకంగా లేపే దేవుడు కాడు, గారెడి దాడం కాదు ఇది, గారెడి వాడు చేసేటట్టు కాదు ఇది. మిమ్మల్ని పోతాను లేదు, ఏ వాక్యం చెప్పని ఏమైనా పర్లేదు నేను వెళ్ళిపోతా అంటే సరే ఇక్కడ పోండి అని ఎలాగొట్టింది. మళ్ళీ సంవత్సరం అయింది, మళ్ళీ అదెట్లీ వచ్చేది నా దగ్గరికి. అన్న అదే ఊరికి వెళ్దాం పాండి అన్నాడు. అరే వద్దు ఈసారి, అప్పుడు విడిచిపెట్టి ఈసారి మళ్ళీ కొట్టొచ్చు, తిట్టొచ్చు, అవమానం చేయొచ్చు, ఏం లేదు పోదాం పాన్న అని వాళ్ళు వచ్చింది. దేవరకొండ టీం మొత్తం యూత్ మొత్తం వచ్చింది. సరే పోదాం ఏమన్నా కానీ ప్రభు కొరకు ప్రాణాలు త్యాగం చేద్దాం. పోయి మళ్ళీ పాట పాడుతున్నాం, రండి రండి యేసుడి యొక్క పాట అయితే పాడుతున్నాం. పాడి అదే చెట్టు కింద వాడు ఎక్కడైతే ద్వేషించుడో వాడొచ్చి సార్ జర మా ఇంటికి రండి సార్, మీ సాపలు ఇచ్చిన రండి సార్, నీళ్లు పెట్టిన రండి సార్. ఏమైందా? లేదు నా మనసు మారిపోయింది సార్, మీరు రండి నేను దేవుని స్తోత్రం హల్లెలూయా. వాడు ఇప్పుడు ఇంకా బతికే ఉన్నాడు. ఇప్పుడు అవులే చర్చ అయింది. ఈ శ్రమలన్నీ పడ్డ తర్వాత దేవుడు తన పనిని వాడుకుంటాడు. వాడు తీసుకపోయాడు, నీళ్ళు ఇచ్చిండు, సాపలేసాడు. నేను ఒకటి అనుకున్న మనసులో, దేవుడు ఆ ప్రభు ఒకవేళ ఉంటే నాకు కలిగిస్తే నేను దేవుడు నమ్ముకుంటాను, తప్పకుండా అది ఇస్తాడు, నాకు నమ్మకం, మీరు కూడా ప్రార్థన చేసుకోండి అని చెప్పిండు. ఇది దేవుని కార్యం కాదా? ఇది డబ్బులు ఇచ్చేదా, వెండి బంగారంతో కొనేదా, లేకపోతే మన శక్తి సాయం చేసి కాదు ఇది. వాడు మారిపోయాడు. దేవుని స్తోత్రం. ధనవంతుని యొక్క దృష్టిలో ఎప్పుడు డబ్బు 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 అని ఉంటుంది, అహంభావం ఎక్కువ ఉంటుంది, గర్వం ఉంటుంది, దోపిడి. ధనం ఎట్లా పెరుగుతుంది? ధనము ఎవరైనా దోస్తూనే పెరుగుతుంది. ఇప్పుడు కష్టపడేది ఏముండదు. 10 ఇచ్చేది 20 రాసుకునేది, 20 ఇచ్చేది 40 రాసుకునేది, 100 ఇచ్చేది 200 రాసుకుని, ఇట్లా గ్రామాలలో ధనవంతులు అయిపోతారు. అటువంటి పరిస్థితుల్లో ధనం కూర్చుకుంటాడు. బాగా ధనవంతులు కూర్చుకున్నాడు. ఉదాహరణ బట్టలు ఎక్కడి నుంచి వచ్చినాయి. మరి వీళ్ళందరూ కూడా ఈ 2 గుంపులో ఈ ధనవంతుడు మొదటి గుంపులోనికి వస్తాడు. 2 గుంపులు, 2 మార్గాలు, ఒకటి జీవ మార్గం, ఇంకోటి మరణ మార్గం. బైబిల్ ఉంది, అన్ని రెఫరెన్స్లు ఇవ్వలేను, మీరు చాలా కూర్చోలేదు నాకు తెలుసు, అని రెఫరెన్స్ అంటారు. 2 మార్గములు, ఒకటి జీవ మార్గం, మరణ మార్గం, ఒకటి ఇరుకు మార్గము, విశాల మార్గం. ఈ ధనవంతుని ఏ మార్గము? విశాల మార్గం. లాజరు ఏ మార్గము? ఇరుకు మార్గము. ఎంత భయంకరం చూడండి. కురుపులు నాచులు, కుక్కలు వచ్చింది, ఎవరు ఆదుకునేవారు లేరు, ఇల్లు లేదు, బట్టలు లేవు, కప్పుకొని వస్త్రాలు లేవు, ఏ బ్లాంకెట్ లేవు, ఎవరు ఆదించిన అనాథ శరణాలు లేవు, ప్రతిరోజు గేటు మీద ఉండాలి. ఆ ముక్కలు తిని కడుపు నింపుకోవాలి. అది కూడా సరిపోలేదు. ఎన్నిసార్లు ఈ ధనవంతుడు హేళన చేసాడు, వీడు ఎంత దరిద్రుడు, వీడేం పాపం చేసి ఇట్లా పుట్టిండు అని ఎన్నోసార్లు అనుకుని ఉండొచ్చు. కానీ లాజరుది జీవ మార్గము, ధనవంతునేమో మరణ మార్గం. ఒకటి మరణము, ఒకటి ఇరుకు మార్గము, విశాల మార్గము, ఒకటి క్రీస్తు మార్గము, ఒకటి సాతాను మార్గము.
ఇప్పుడు మనం ఏ మార్గంలో ఎన్నుకోవాలి? శరీరం కుళ్ళిపోయినా, కృషించిపోయినా, వస్త్రహీనులమైనా, దరిద్రులమైనా ఏదైనా మన ప్రభు మనకుంటే చాలు. మరి రెండు గుంపులు, రెండు మార్గాలు, మరి రెండు జీవితాలు. ఒకటి పరిశుద్ధులు, ఇంకోటి నీతి జీవితము, ఒకటేమో అనీతి మంతులు పోయేటువంటి జీవితం. ఈ రెండు మనం గమనించాలి. నిత్య జీవం ఒకటి, నిత్య నరకాన్ని పోయేది. నువ్వు చల్లగా నేను ఉండాలి, వెచ్చగా నేను ఉండాలి. కానీ ఎట్లా ఉంటుంది? నువ్వు వెలువెచ్చగా. క్రైస్తవులు వెచ్చగా ఉంటారు ఎప్పుడు కూడా. పరిశుద్ధాత్మ చేత నింపబడి వాక్యం చేత, ప్రార్థన చేత దివారాత్రం ప్రార్థన చేసుకుంటుంటారు వాళ్ళు హృదయం అంతా. మరి చల్లగా ఉన్న వాళ్ళేమో ఇట్లే ఆ అలవాటు, ఈ అలవాటు, ఆచారాలు, విచారం, దాంట్లో పడి దీంట్లో పడి. మరి ఇంకొక రకం ఉంది ఇందులో జీవితాల్లో. ఏం రకం అది? నిలువెచ్చని జీవితం. నీవు చల్లగా లవదీక సంఘ రాస్తున్నటువంటి ఆ యొక్క సంఘంలో దూతకు, అది 7వ సంఘ కాలము, లవదీకది. ఎఫెసు, స్మరణ, పెర్గమ, థియతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదిషియా. లవదీక సంఘంలో రాస్తున్న మీరు చల్లగా వెచ్చగానే లేరు, మీరు ధనవృద్ధి చేసుకున్నారు, మేము చూస్తున్నాం, మేము గుడివారం గుడివారే దరిద్రులే. నువ్వు చల్లగానే వెచ్చగానే లేక నులివెచ్చగా ఉన్నావు. నిలువెచ్చని జీవితం ఈ దినాలు ఎక్కువైపోయింది. ధనవంతులుగా ఉంటున్నాడు వాడిని. ఒక శత్రువు అనుకోవచ్చు, ఒక మిత్రుడు ఉంటాడు. కానీ శత్రువు మిత్రుడు రెండు కలిసి ఉంటే మనం గుర్తుపట్టలేదు. వీడు ఎప్పుడు శత్రువో ఎప్పుడో మిత్రుడు. ఏం చేస్తావో మనల్ని అనిపిస్తుంది. ఎందుకంటే మంచి చెడు పండు తెలుగునిచ్చే చెట్టు పండు నిన్న కాబట్టి కొంచెం మంచి గుట్టడు, కొంచెంసేపు చెడు. కాబట్టి దేవుడు ప్రభు అయితే యేసుక్రీస్తు జీవ వృక్ష ఫలాలు ఇస్తాడు. మనం నీతి ఫలాలు భుజించాలి. ఒక దొరల కాలం చెప్తున్నాం, దొర సంగతి బాగా తెలుసు కాబట్టి. ఒక దొర తన దగ్గర పనిచేస్తున్న అడిగిండు, మన దగ్గరనే అడిగిండు, మన ఏరియాలో. ఓ అయ్య గారు, పాస్టరు, ఎన్ని ఆత్మలు ఎన్ని అంటే 3 అన్నాడు. అరే 3, ఒకటి పరిశుద్ధ ఆత్మ, ఒకటి దురాత్మ, రెండే కదా. 3వ ఆత్మ ఎక్కడిది అన్నాడు. అయ్యా ఒకటేమో పరిశుద్ధాత్మ, ఒకటేమో దురాత్మ, సాతానాత్మ, 3వది ఏంటంటే దొరాత్మలు. అంటే దొర ఎక్కడ పోమంటే అక్కడ పోతాడు. దొర పాడవాళ్ళని పాడతాడు, దొర ప్రార్థన చేస్తాడు. దొరను మేపించే ఆత్మ ఒకటి ఉంటుందంట ఆ కాలంలో. చూడండి, ఎప్పుడు కూడా చాలా జ్ఞానవంతులు ఉన్నారు పాస్టర్లు కూడా. అట్లా వాళ్ళని మెప్పించి చాలా మంది మరి వాళ్ళ యొక్క కార్యక్రమాలు తీసుకుని ఆ కాలంలో కూడా. కాబట్టి 3 ఆత్మలు లేవు, 2 ఆత్మలు కదా. ఒకటి పరిశుద్ధాత్మ, ఒకటి దురాత్మ లేదు. కొంతమంది సంఘాలలో చైర్మన్ చెప్పి పోవాలి. ఏదో బాగలేకపోతే చైర్మన్ కాడికి పోదాం, సెక్రటరీ కాడికి పోదాం, కౌన్సిల్ కాడికి పోదాం. అది వాక్యానికి విరుద్ధం. అది ఈ మధ్యన మాకు సొంత బంధువుడు ఉన్నాడు, ఆయన పేరు చెప్పకూడదు, మా కోడలు తమ్ముడే. ఆయన సువార్త సేవ చేస్తాడు. మేము ఒకసారి పోయి కూర్చున్నాం చేయలేం. ఆ సంఘంలో కూర్చుంటే ఇక్కడ నూనె పోస్తున్నాడు. అరే ఇదేంటే వ్యక్తులతో నూనె పోసినాడు. నూనె పోస్తే పరిశుద్ధాత్మ దిగినట్లా. మన టవల్స్, చేతులు, వాళ్ళు, బియ్యం. ఒకసారి ఆయన ప్రతిరోజు వాళ్ళ సంఘస్థులకు ఆన్లైన్లో చెప్తాడు వాక్యం. మామ ఈరోజు నీ వాక్యం చెప్పాను. నేను వాక్యం చెప్పిన, ఏం చెప్పినావు కానీ దురాత్మలు, దుష్టాత్మలు, పరిశుద్ధాత్మ చాలా భేదం ఉంది. ఈ నూనె పోస్తే పరిశుద్ధాత్మ దిగడు, బియ్యం వేస్తే పరిశుద్ధాత్ముడు రాడు. బియ్యం చల్లుకుంటే ఆత్మలు పోవు, బియ్యం చల్లుకుంటే దురాత్మలు దూరం పోవు, నూనెలు పోస్తే కాదు. ఇవన్నీ దురాత్మలు, దొంగాత్మలు అన్నా. ఒకడు చెప్తాడు, నేను 100 మంది ప్రభులు నాపిస్తే ఒక ఆమె జరిగింది. ఇప్పుడు ఆడ మా ఏరియాలో ఒక ఆమె వచ్చింది, ఆమె పేరు దెబ్బోరంట. నేను చూడలే. మా క్రైస్తవ విశ్వాసాన్ని నోటుకొని పోయి నేను లేనప్పుడు పోయింది, జ్వరపడది. ఆ సంఘంలో అవును. నీ ఇంట్లో మూలన పెద్ద శక్తి, పాపం చెంచాలు అమాయకులు. నిజమా? అవును, నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు, నేను వస్తా, దాన్ని ఎలాగొడతాను. అమ్మ రాను. అమాయకం పిలిచిపోతే వాళ్ళను మొత్తం ముక్కు తిప్పలు పెట్టి
మళ్ళీ అన్యుల దగ్గర పోరు, వాళ్ళు కొడతారు కదా, వాళ్ళ బాబాలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొడతారు పట్టిసే తీసుకొని. ఈ బాగా నేర్చుకొని వీళ్ళని తీసుకుపోయి అడవిలో తీసుకుపోయింది. ఇప్పుడు అదే చేస్తున్నది. నేను అబద్ధం ఆడతలేదు, ముందు మాత్రం చెప్తున్నా. ఆ విశ్వాసం అందరినీ చాలా మందిని పాడు చేసింది. వాళ్ళు సులభంగా నమ్మిపోయారు. నీకు ఒక 3 వారాల నువ్వు నెత్తిన నీ ఇంట్లో ఒక దుష్టాత్మ వచ్చింది, ఒక సైతాన్ వచ్చింది, ఒక భూతం వచ్చింది, పట్టింది. ఆ భూతం నేను తీసుకపోవచ్చు రాత్రికి. మరి ఎట్లమ్మా? నేను వచ్చి ప్రార్థన చేస్తా, నేను ఇట్లా నిలబడతా అదా. ఇది జరుగుతున్నది. దయచేసి ప్రార్థన చేయండి. మీరు ఏమైనా నా చర్చికి రాని తీసుకపోండి, తీసుకొచ్చి నేను బాగా వాళ్ళని విశుద్ధి చేస్తే నిన్నమన్నా ఒక నెల కిందట ఒకరిని బాగలేకపోతే హాస్పిటల్ తీసుకపోతే ప్రార్థన చేస్తే దేవుడు బాగు చేస్తాడు. అది విశ్వాసం పోవాలి. దేవుడు ఇచ్చిన జ్ఞానమే డాక్టర్లు. ఈమెం చేసి చర్చిలో పెట్టుకున్నది. 1-2 నెలలైంది. చర్చిలో పెట్టుకొని ప్రార్థన చేసింది వాళ్ళు చచ్చిపోయింది. చనిపోయినాక ఇంకా తీసుకపోండి, దేవుడు వినలేం. పాపం ఆ మాయకులు వాళ్ళు తీసుకొచ్చింది. నాకు తెలిసి నేను ఒక లీడర్కి ఫోన్ చేసిన, ఇటువంటి దుర్మార్గం చేస్తున్నారు, హాస్పిటల్ తీసుకుపోకుండా దయ్యాలు పట్టినని భూతాలు పట్టినని చచ్చిపోయిందాక ఆ చర్చిలో పెట్టుకున్నారు. ఎంత మూర్ఖం ఇది. ఆనాడు ప్రభువు చెప్పిండు, రోగికి కానీ ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కడ లేదు. వైద్యుడు ఉన్నారు, అది దేవుడిచ్చిన జ్ఞానమే. నేను పల్లెటూరులో చెప్తా, ఈ లైట్ కనుక్కున్నది ఎవరు? ఈ ఏరోప్లేన్ కనుక్కున్నది ఎవరు? ఈ టెలిఫోన్ కనుక్కున్నది ఎవరు? ఈ సెల్ ఫోన్ కనుక్కున్నది ఎవరు? ఈ కంప్యూటర్ కనుక్కున్నది ఎవరు? తీయండి, చరిత్ర తీయండి. వీళ్ళంతా క్రైస్తవులే. మరి దేవుడి కార్యం జరుగుతలేదా? ఇప్పుడు 2025వ సంవత్సరము ఎందుకు వేసుకుంటున్నారు మీరు? ఎవరిది? అది యేసుప్రభువు పుట్టినట్టు ఎందుకు వేసుకుంటున్నారు? నీ వయసు నిలవాలంటే ఆయన వయసు మొదలు, ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే నీ డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తుంది. ఇంకొకటి చిన్న విషయం చెప్తానండి. మున్ననూరు తెలుసా మరి? వాడు చెంచోళ్ళ పిల్లగాడు 8th క్లాస్ చదువుతున్నాడు. వాడి శిలలోకి వచ్చిండు, సార్ నేను దేవుడిని నమ్ముకుంటా, గొప్ప దేవుడు ఆయన, భూమి ఆకాశం ఆ రక్షకుని నమ్ముకుంటా, బాప్తీసం అంటే మన వాక్యం చెప్పిన బాప్తీసం ఇచ్చినాం. ఇచ్చినాక మళ్ళీ స్కూల్లో తెరిచిన జూన్లో పోయిండు. జూన్లో పోయినాక వాడు బొట్టు పెడితే నవ్వుతు సార్ అన్నాడు. వాడి చరిత్ర ఆ టీచర్ చెప్తున్నాడు, ఎంత పనికిరా, లేని దేవుడిని నమ్ముకుని వచ్చినావు. 33 కోట్ల దేవతలు ఉన్నారు, ఎంతోమంది దేవుళ్ళు పెట్టుకొని ఇన్ని దేవుళ్ళు మనలా మరి పోషించి పుంచి ఈ దేశంలో, ఇంత గొప్ప దేశంలో ఇన్ని దేవుళ్ళు పెట్టుకొని ఆ విదేశ ఆ మత దేవుణ్ణి నువ్వు నమ్ముతావా అని ఓకే ఈ సైన్స్ టీచరు, సోషల్ స్టడీ టీచర్ వాడు వెంబడపడ్డారు. వాడు వారమంతా విని వాడి గురించి తిరిగాడు. సార్ క్రీస్తు శకము క్రీస్తు పూర్వం ఎందుకు చెప్తున్నావు సార్ నువ్వు? రాముని శకము రాముని పూర్వం చెప్పు చరిత్రలా తీసురాయి. నేను నమ్ముతాను రాముణ్ణి. క్రీస్తు శకము క్రీస్తు పూర్వం ఎందుకు ఆడుతున్నావు? ఇంకా బరా నీ ఇష్టం రా, నీ ఇష్టం ఏమన్నా చేసుకో. ఇది జరుగుతున్నది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రం చాలా జరుగుతున్నాయి. మనం బయటికి వెళ్తే సంగతి తెలుస్తుంది, పోరాటంలో ఉంటే తెలుస్తుంది. కాబట్టి ధనవంతుడి గురించినటువంటిది. ఈ ధనవంతుడు ఏడుస్తున్నాడు, అబ్రహామా అంటున్నాడు. ఎన్నడు అబ్రహాం చూసినాడు కానీ పిలిచినాడు. వానికి ఇప్పుడు ఎంత నమ్రత వచ్చింది, ఎంత వినయ విధేయతలు వచ్చింది. ఓ అబ్రహామా, అబ్బా నా తండ్రి. ఇప్పుడు వీడు పాతాళములో వేడుకుంటాడు. బాగా గమనించండి, కళ్ళున్నాయి ఎవరికి? ధనవంతుని. పాతాళంలో పోయి కళ్ళున్నాయి, నోరుంది, నాలుక ఉంది, చెవులున్నాయి, రీజనింగ్ పవర్ ఉంది, ఫ్యాకల్టీస్ ఉన్నాయి, పవర్స్ అన్నీ ఉన్నాయి. తన భూమి మీద ఏం జరిగింది అది జ్ఞాపకం ఉంది. ఇవన్నీ ఉన్నాయి. నేను రాసుకొచ్చిన కానీ టైం లేదు చదవడానికి. ఇవన్నీ ఉన్నాయి. మరి నాలుక లేకపోతే దాహం ఎట్లయితే? నోరు లేకపోతే ఎట్లా మాట్లాడతాడు? చెవులు లేకపోతే ఎట్లా వింటాడు? అబ్రహామా అని పిలుస్తున్నాడు. కొంచెంగా లాజరు, మీ దగ్గర లాజరు కొంచెం పంపాయా, ఒక్క చుక్కేస్తే నీళ్ళు దాహం ఆడుతుందా? లీటర్ రాయితే కూడా తాగాదు. అది దాహం ఉండే స్థలం. అది భయంకరమైన ఏడుపు, పండ్లు కొరకట, చీకటి. అది ఎటువంటి చీకటి? భయంకరమైన చీకటి. మరి లాజరు ఎక్కడ? ఆనందకరమైన దేశం.
సూర్యుడు అస్తమించని దేశంలో లాజరున్నాడు, సూర్యుడు ఉదయించని ఈ పాతాళంలో ఎవరున్నారు? ధనవంతుడు. సన్ నెవర్ షెట్స్ ఇన్ హెవెన్, సన్ నెవర్ రైజెస్ ఇన్ హెల్. పాతాళం నరకంలో సూర్యుడు ఉదయించాడు. ఆ మోక్షంలో పరలోక రాజ్యంలో ఎప్పుడు నీతి సూర్యుడు ఉదయించుతాడు. చీకటి రానే అస్తమించే లేదు. నో సన్సెట్, ఇక్కడ నో సన్ రైజ్. మనం కోరుకోవాలి. ఇప్పుడు ఏది కోరుకుంటాము? ఏది కావాలి? ప్రభువా, నా హృదయం నీకు అప్పగిస్తున్నా, నీ నీతి నీ ప్రభావం నాకు. లాజరు అంత శ్రమపడి కుక్కలు నాకుతుంటే కూడా ఇంటిగ్రిటీ తన యొక్క యథార్థం ఎదుర్కోలేదు సుమా. యోబు కూడా ఎంత శ్రమపడడో యథార్థత ఎదుర్కోలేదు సుమా. మనకు చిన్న కష్టం కాకుండా ఇటు ఉత్సవం అటు ఉత్సవం ప్రార్థన చేయాలి. అన్ని చర్చలకు రకరకాల మనం ప్రార్థన కోరుతారు. ఊరికనే వాళ్ళు ప్రార్థన చేసి నీకు బాగైద్దా? ఎవరు చేయాలి మొదలు ప్రార్థన? సొంతం. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచదు. అది ప్రభు చెప్పిండు. ఎక్కడ రాగానే పాస్టర్ కాదు, పచ్చిదే పాస్ చేయాలి. నూనె రాసి ప్రార్థన వాక్యం ఉంది, స్వస్థతలు ఉన్నాయి. దాన్ని క్రమ ప్రకారం పోవాలి. మొట్టమొదటి నీకు విశ్వాసం కలగాలి. దేవుడు బాగా చేస్తాడని నీ హృదయం సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి, లేకపోతే నరకమే. కాబట్టి ధనవంతుని జీవితము, దరిద్రుడు లాజరు జీవితం ఒకసారి మన జీవితం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎక్కువసేపు నేను చెప్పాను కాబట్టి దయచేసి మీకు ఆలస్యం అయితే అనుకోవద్దు. మళ్ళీ మనము ప్రభు వస్తాడే అట్టా పోతాం, రాకుంటే ఎప్పుడైనా మళ్ళీ వస్తలే. మనం పోక ఆయన రాకడ ఆలస్యం అయితే, మన పోకడ ఆలస్యం అయితే మళ్ళీ ఎప్పుడైనా కలుసుకుంటాము. కాబట్టి దేవుని ఎందుకు ధనమును ఆశించద్దు, ధనాపేక్షను ఆశించకూడదని చెప్తుంటున్నాడు. కాబట్టి ఇతనిలో కూడా గర్వము, అహంభావము, హేళన అన్ని పోయినాయి. ఇప్పుడు పాతాళముని వేడుకుంటున్నాడు. మనము ప్రభు సన్నిధిలో ఆ విధంగా నిత్యము జీవించుటకు, నిత్యము ప్రార్థించటకు దేవుడు మనకు ఆ విధంగా మనము లాజరును తగ్గించుకోవాలి. లాజరుకు ధనవంతుని మధ్యన పెద్ద అగాధం ఉన్నది. ఆ అబ్రహాం చెప్పింది, అయ్యా లాజరును పంపించటందుకు లేదు, నీకు మాకు మధ్య ఏమిటి అగాధం, గల్ఫ్, గ్రేట్ గల్ఫ్ ఈజ్ దేర్, వీ కాంట్ పాస్ ఫ్రమ్ హియర్ టు దేర్, యూ కాంట్ కమ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ టు అవర్ ప్లేస్. నువ్వు రాలేవు, నీ దగ్గర రాలేవు. మరి ఎట్లా? నాకు 5 మంది సహోదరులు, ఇంకా తినకి చూడు ఆలోచన కూడా ఉంది. 5 మంది కింద ఉన్నారా, మరి వాళ్ళ పార్టీ ఎట్లా? నరకంలో ఉండి కూడా భూమి మీద ఉండేటువంటి దాన్ని ఆలోచనిస్తున్నాడు. జాగ్రత్త సుమా, ఇది సమయం పోతే దొరకదని ప్రతి ఒక్కరు చెప్పాలి. నాకు 5 మంది సహోదరులు, వారు ఈ స్థలానికి రాకుండా వారి కొరకు అల్లాదని పంపంటున్నారు. అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నాడు. అక్కడ సుందరపాల్ పాస్ ఉన్నాడు. ఆ చర్చికి రమ్మని రాకపోతుంది, వాక్యాన్ని వినకపోతుంది. మరి ఇప్పుడు వచ్చి వేడుకుంటున్నాడు. పాసులు ఆ సేవకులు, దైవ సేవకులు విసర్జించి, తృణీకరించి, అవమానపరిచి, వాక్యం వినలేక పెడచెవులు పెట్టేటువంటి వారందరి గతి అదే గతి అనుకుంటాం. ఒకప్పుడు ఒక 5-10 మంది ఉండదు మా చర్చిలో. ఎప్పుడైతే నేను వారు ఎంబడి కలిగి పెట్టే కానీ చర్చి మొత్తం నిండి, అంత చెంచోళ్ళే, అంత అన్ని జాతులు, ఎస్సీలు, లంబడోళ్ళు, యాదవులు, మా సొంత గ్రామంలో యాదవులు ఎక్కువ మంది వస్తున్నారు. వాళ్ళు ప్రభు నమ్ముకున్నారు. అమ్మ మీ దేవుడు గొల్లలు మీ దగ్గరకు వచ్చిండ్రు, మీరు రాకపోతే మేము మీ దగ్గర కాదు, మీరే చెప్పాలి వాక్యం. చాలా మంది రండి సార్, మీరు వచ్చి ఉండండి, ఉంటే మేము వస్తూ ఉంటున్నాం. ప్రభుని వేడుకుంటున్నా. మళ్ళీ తిరిగి అక్కడనే పోయి ప్రతిసారి పోయాలనుకుంటున్నాం. ఎంత భయంకరమైన స్థితిలో నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఊరికి దూరం ఉండి గోసులు పెట్టుకొని చర్చికి వచ్చేది. చెప్తున్నా ఉన్న వాస్తవం. మేము వచ్చిన వాళ్ళకి లుంగీలు కట్టించి పంపించినాం. ఆ చర్చిలో, ఆ సంఘంలో నుంచే, ఆ జాతిలో నుంచి ఒకటి పాస్టర్ని తయారు చేసినాం. 7 సంవత్సరాలు నెలకు 2 నెలలకు 3 నెలలకు ప్రభులకు వస్తూనే బాప్తిసాలు ఇస్తూనే ఉన్నాం. వీరే ఈ వాక్యం చెప్పు, కొంచెం చదువు వస్తుంది కాబట్టి తయారు చేసినాం. అది ఇంకా పరిపూర్ణ తయారు కాలేదు. అప్పటికి ప్రభు వల్ల ఇస్తాము, ప్రభు వల్ల తీసుకోవాలి. రొట్టె ద్రాక్షారసం రేపు ఉంటుంది, అందరు సిద్ధపడి రమ్మని చెప్పి, అందరు సిద్ధపడి రండి,
రేపు ప్రభు బలం ఉంటుంది. మీరు ఆచరిస్తారు కదా ప్రతి నెల సంవత్సరం. కొన్నిసార్లు కొన్ని సంఘాల్లో 2 సార్లు ఆచరిస్తారు. మా సంఘంలో వాళ్ళకి చెప్పినాము. అంటే వాళ్ళు అప్పుడప్పుడే బాప్తీ చూసుకొని ఇక ప్రభు బలం చేద్దామని మేము అనుకుంటే పిల్లవాటాలకు వాళ్ళకి ఏం అలవాటం కానీ అందరూ ప్రభు భోజనం ఉంటుంది, ద్రాక్షారసం ఉంటుంది, చిత్తపడి ప్రార్థన చేసుకొని రమ్మంటే అందరూ ప్లేట్లు గ్లాసులు తెచ్చి చర్చికి. ఇది మీరు కల్పించే చెప్పు కాదు. ప్లేట్లు గ్లాసులు ఎందుకంటే మీరు చెప్తారు కదా సార్ ప్రభు భోజనం ఉంటుంది ద్రాక్షారసం. అది కాదు ప్రభువును ఆచరించడం. అది కేవలం ఆయన చనిపోయిన దానికి సాదృశ్యంగా ఒక ముక్క తీసుకుని తిని ద్రాక్షారసం తాగాలి, అది పక్క పెట్టానని వాళ్ళకి నేర్పించాను. ఇటువంటి గ్రామాలలో అనుభవాలు చెప్తున్నామ్మా. ఇది నేను అనుభవించి చెప్తున్నా మీకు. కాబట్టి మనం కూడా గ్రామాలకు వెళ్ళండి. సనత్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చిలో పెద్ద చర్చ్, అది చాలా కోట్ల రూపాయలు పెట్టి కట్టిదు, 1000 మంది ఉంటారు. నేను వాక్యంలో ఇదే చెప్పిన. గ్రామం వాళ్ళు వచ్చి చూస్తే మీకు అసలు సంగతి తెలుస్తుంది. వాళ్ళందరూ సర్వీస్ తీసుకొని 60-70 మంది వచ్చిండ్రు స్త్రీలు, వాళ్ళ పెద్ద పాస్టరు ఇంకో పెద్ద కలిసి మొత్తం వచ్చి చూసిండ్రు. వాళ్ళెంబడి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చిండు. ఆయన అదంతా చూసి అదంతా అయిపోయినాక వాళ్ళ యొక్క సాక్ష్యాలు, పాటలు, ప్రార్థనలు ఎంత చక్కగా పాడుతున్నాను చూసి వండర్ అవి ఏం చేసేది ఏమిటి అంకుల్, మీరు చేసింది గొప్పది అని నేను చెప్పకూడదు, కానీ నాది గొప్పతనం కదా అంకుల్, మీ కాళ్ళు కడుగుతూ ఉంటాను. ఎందుకయ్యా అంటే, లేదు అంకుల్ మీరు చాలా ఎంత శ్రమ పడ్డారో ఈ స్థాయికి ఇలా తీసుకొచ్చినారు. యేసు ప్రభు వాళ్ళు తగ్గించుకున్నారు. నేను ప్రభు వాళ్ళు ఇచ్చి ద్రాక్షలు ఇచ్చినాక చెంచోళ్ళ కాళ్ళు అడిగినా, నేను నమ్మని నమ్మకున్నాను. తర్వాత వాళ్ళు చెప్పిన ఒకరికారు వాళ్ళు అడుక్కోని చెప్పినాను. ఇది మొట్టమొదటి MB వాళ్ళు నేర్పించాను, మిషనరీస్ మొదట నేర్పించాను. నేను శంషాబాద్లో 1965వ సంవత్సరం HSC పాస్ అయ్యి 65 వస్తే పాలు బట్టి లెటర్ రాసిండు, ఈ కమాండ్స్ టేక్ అడ్మిషన్ కాలేజ్ అని. 1965వ సంవత్సరంలో నేను శంషాబాద్లో బైబిల్ కాలేజ్ చేసినాను. అప్పుడు ఆ ఉద్యోగాలు చాలా వస్తాయి, కానీ ఒక సంవత్సరం ప్రభుత్వాలు టెక్స్టైల్స్ నన్ను తీసి కలకుర్తి అడ్వాన్స్ చేసిండు. 1 సంవత్సరం అక్కడ చేసినాను. ఆ తర్వాత గవర్నమెంట్లో పోయి క్రమక్రమంగా దేవుడిచ్చిన జ్ఞానంతో డైరెక్ట్ కాలేజీ వరకు వచ్చినాను. కానీ సేవను వదిలిపెట్టలేదు. సుమా 10th క్లాస్ స్పాట్ ఎగ్జామ్ రాస్తుంటే ఫోన్ వచ్చింది, సార్ 10 మంది బాప్తిసాలు సిద్ధంగా ఉన్నారు, మీరు ఎమ్మడే రావాలని. ఈ స్పాట్ ఇచ్చిపెట్టి ఎట్లా పోవాలి, రేపు వాళ్ళకి బాప్తిసాలు ఇవ్వాలి. ఒకవేళ లేకపోతే దేవుని దృష్టిలో నేను వాళ్ళ ఆత్మలకు నేను రెస్పాన్సిబుల్, నేను బాధ్యత అయితే కదా, ఏమన్నా అయితే ఎట్లా అని ఆ క్యాంప్ ఆఫీసర్ దగ్గర పోయి, మేడం రేపు నేను అర్జెంటుగా పోవాలి, ఎందుకు అన్నాను. అక్కడ బాప్తిసాలు ఇవ్వాలండి. పోటీ నాయన. ఆమె ఎవరంటే విక్టోరియా దేవకుమారి, క్రిస్టియన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఒక్క దేవుడు అక్కడ నిలబెట్టిండు. నా మీద ఎంత లెటర్స్ నేను, ఈయన మత మార్పిడి చేస్తుండు, ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి మత మార్పిడి చేస్తుండు అని ఇంత పెద్ద రాస్తే ఎంక్వైరీకి వచ్చిండు. నేను లేను. ఆ స్కూల్కి పోయి అడిగాను, వాళ్ళ అనాథాలు తెలుసా? తెలుసు సార్. ఈ స్కూల్స్ కరెక్ట్గా వస్తారు సార్. నేను పాఠాలు చెప్తారు సార్, మంచి క్రమశిక్షణ. ఆయన లేకపోతే స్కూలే నడవదు సార్. యూత్ని పెంచిండు. యూత్ పలానా సార్ మీకు తెలుసా? తెలుసు. ఆయన మీకు సహకారం ఉంటే మాకు ఆయన సహకారం నేర్పించేది, పాఠాన్ని నేర్పించేది ఆయన. ఆ స్కూల్ మొత్తం ఆయన చేతుల్లో ఉన్నాను. ఇదంతా బోగస్ చేసి మీద కాంప్లైంట్ చేసి ఆయన మొత్తం క్లోజ్ చేసి పడేసి. ఒకసారి మీటింగ్కి వచ్చి నువ్వేనా ఆశీర్వాదం అని ఒక ఆయన వచ్చి అడిగి, అవును సార్ నేనే అన్నా. నేను నీ మీదకి ఎంక్వైరీకి వచ్చినా కదంటే, మరి నన్ను పిలిచేస్తా అంటే, నిన్ను పిలిస్తే నీ సేవ మానుకుంటావు. ఆయన ఎవరంటే బలరాం సార్, ఇక్కడ పనిచేసిన ఆయన జిల్లా పరిషత్లో. దేవుడు ఎక్కడనైనా మనకు మార్గం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ చెప్పను, మీరు చాలా విన్నందుకు సంతోషము. ధనవంతుడు లాజరు గురించి 2 ముక్కల్ని ఊహిస్తాను నేను. కాబట్టి మన హృదయంలో 2 మార్గాలు, ఒకటేమో జీవ మార్గం, రెండవది మరణ మార్గం. కాబట్టి ఆ ఉదాహరణ బట్టలు అవసరం లేదు, ఆ డబ్బులు అవసరం లేదు, ఆ వెండి బంగారం మనకు అవసరం లేదు. కానీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభువుని వెంబడించుకొని పోతే సంతోషము. కాబట్టి లాజరు కోరుకున్నటువంటి స్థితి రావాలని కాదు, కానీ ప్రపంచంలో దేవుని నమ్మిన వారు ఎవరు కూడా పేద స్థితులు లేరు, ఎవరు కూడా అధోగతిలో లేరు. దేవుడు దీవించాడు.
మా కుటుంబాన్ని కూడా దేవుడు దీవించుడు. చెప్పకపోతే నేను పంచుకోవాలి, నాకు కూడా ఉంది. మా పిల్లలు ఏమవుతారో, నేను సేవ చేసుకుంటా పోతే సేవ అనుకుని వాళ్ళని పట్టించుకోలే. 2 కొడుకుల గవర్నమెంట్ జాబ్ ఉంది, 2 బిడ్డలు 2 కొడుకులు, నాకు 4 గవర్నమెంట్ జాబ్, 2 కోడళ్ళ గవర్నమెంట్ జాబ్, 4 మనవాళ్ళు, 2 మనవాళ్ళు 2 మనవరాళ్ళు ఎంబీబీఎస్ చేస్తారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఒకసారి మేము కుటుంబం అంతా ఈ చర్చికి రావాలని ప్లాన్ వేసినాం. ఆ దేవుడు ఎప్పుడు చేస్తారో ఆ సమయంలో వస్తాము, మీ అందరు కలుస్తాము. ఎందుకంటే అయ్యగారు మాకు చాలా సన్నిహితులు కాబట్టి మేము వాక్యం విని పోవాలని వస్తాము. వాళ్ళు మా కొరకు ప్రార్థన చేయండి, పరిచర్కు ప్రార్థన చేయండి. మీరు విన్నందుకు అందరికీ వందనాలు. మనము నీతి మార్గంలో, సత్య మార్గంలో, జీవ మార్గంలో ప్రవేశించి ఆ ప్రభు వచ్చే వరకు అమితమైనటువంటి స్థిరమైనటువంటి భక్తితో ఉండాలి. మరి కదలక, సంచలనం లేకుండా ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ ప్రభులో ఎదుగుతూ ఉండాలని కోరుచు ఈ సమయం ఇచ్చిన అయ్య గారికి వందనాలు, సంగతి ఉన్నగారు సిస్టర్ గారికి వందనాలు చెప్తూ ఇంతటితో ముగిస్తుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి వర్ధించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలంలో ఉంచండి. దేవుని యొక్క వాక్యం తన దాసుని ద్వారా మనకు వినిపించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజంగా దేవుడు పెంట కుప్పల మీద నుంచి మనం లేవనెత్తి తన యొక్క రాజ్య పరిచర్య కొరకు నిలబెట్టినటువంటి గొప్ప దేవుడు, సజీవుడు, ఆయన నామానికి స్తోత్రాలు. పరిశుద్ధుడు, దేవునికి వందనాలు. ప్రార్థన చేద్దాం. ఒక 2 నిమిషాలు మీరు ప్రార్థన చేసుకుంటారా? అమ్మ, మంచి వాక్యం మనం విన్నాం. లాజరు దీన స్థితి గలవాడు, ధనవంతుడు